యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ ఆరాధనలో భాగంగా మనం ధ్యానిద్దాం. మనం పోయినటువంటి వారం 46వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనం వరకు రెండవ భాగాన్ని, తర్వాత 45వ అధ్యాయం 18 నుంచి 25 వరకు మొదటి భాగాన్ని చూసాం. ఈరోజు 46వ అధ్యాయం 16 నుంచి 18 మొదటి భాగము, 19 నుంచి 24 రెండవ భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని ఇలా వచనం అంటే ఏ వచనాన్ని విడిచిపెట్టకుండా, ఏ సందర్భాన్ని, ఏ అధ్యాయాన్ని విడిచిపెట్టకుండా మొదటి అధ్యాయం నుండి ఇంతవరకు మనం రాగలిగాము అంటే కేవలం దేవుని దయ. ఎందుకంటే ఇలాంటి పని, ఇలాంటి సాహసం ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు నాకు తెలిసినంతవరకు. అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్ళారు, కానీ ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని, ప్రతి దానికి అర్థాన్ని వివరించినటువంటి అలాంటి ప్రయత్నం అన్నది ఇప్పటివరకు నేను చూడలే. అయితే దేవుడు ఎందుకు పనికిరాని మనల్ని వాడుకొని యెహెజ్కేలు గ్రంథాన్ని పూర్తిగా వ్యాఖ్యానించేటువంటి, పూర్తిగా అర్థం చెప్పేటువంటి, ఇక ఎవరైనా సరే బైబిల్ పట్ల ఏమాత్రం అవగాహన లేకపోయినా సరే, వాళ్ళు 5వ తరగతి చదివి ఉన్నా సరే, మన యెహెజ్కేలు గ్రంథ ధ్యానాలని లేకపోతే వ్యాఖ్యానాన్ని కనుక మొదటి అధ్యాయం నుంచి వినడం ప్రారంభిస్తే ఇక యెహెజ్కేలు గ్రంథంలో ఎలాంటి సందేహం ఆ వ్యక్తికి ఉండదు. అంత స్కాలర్ అవుతాడు యెహెజ్కేలు గ్రంథం మీద, అంత మేధావి అవుతాడు. అలాంటి ఒక ప్రయత్నం మన ద్వారా జరగడంలో నిజంగా దేవుడు మనల్ని, మన మీద దయ చూపించినటువంటి విధానం. మీరు ఇంతవరకు విన్నారు కదా, 46 అధ్యాయాలు విన్నారు యెహెజ్కేలు గ్రంథాన్ని. ఈ 46 అధ్యాయాల వరకు మీరు ప్రారంభం చదివినప్పుడు ప్రతిదీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ప్రారంభం నుంచి వింటున్నారు కాబట్టి ప్రతి వచనం మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన ఛానల్లో మొత్తం డివైడ్ చేసి పెట్టాం. ప్రతి పుస్తకం, ఆదికాండం, దానికి సంబంధించినటువంటి ప్రసంగాలన్నీ దాంట్లో ఉంటాయి. నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం అయిపోయింది, మనం చెప్పేశాం. లేవియకాండం అయిపోయింది, చెప్పేశాం. తర్వాత జకర్యా గ్రంథంలో సగానికి సగం అధ్యాయాలు చెప్పేశాం. ఇక విలాప వాక్యంలో 4 అధ్యాయాలు అయిపోయి ఇంకొక అధ్యాయం ఉంది. ఇలా ఏంటంటే పుస్తకాలే అయిపోతున్నాయి. పుస్తకాలే వాటిని పూర్తిగా వచనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యోధా పత్రిక అయిపోయింది. రోమిలు రాసిన పత్రిక ఇప్పుడు 9వ అధ్యాయం జరుగుతూ ఉంది. ఇలా ఏంటంటే పుస్తకాలు, పత్రికలు వచనం వివరిస్తూ మనం అయిపోగొడుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తు క్రైస్తవ తరాల కోసం, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ్యం అనేకమైన కట్టుకథలు, అంటే బైబిల్ తెరిచి ఏదో ఒక వచనాన్ని చదివి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని చెప్పడం, వాళ్ళు ఏం రాబట్టాలనుకుంటున్నారో దాన్ని రాబట్టడం. అలా కాకుండా నిజంగా బైబిల్ ఏం చెప్తుంది, ప్రతి వచనానికి వ్యాఖ్యానం అన్నది మన ద్వారా దేవుడు ప్రపంచానికి ఇప్పించడం అన్నది దేవుడు మనల్ని కనికరించినటువంటి విధానం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన మార్కెట్కి వెళ్తే మార్కెట్లో 2 రకాల పండ్లు ఉంటాయి. కొన్నింటిని ఏమంటారంటే వెట్ మార్కెట్ అంటారు, లేకపోతే వెట్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. అంటే పచ్చి వ్యాపారం, వెట్ బిజినెస్ అంటారు. అంటే అర్థం ఏంటంటే పచ్చి వ్యాపారం అంటే అవి ఉదయం ప్రారంభిస్తే సాయంకాలానికి అయిపోలేదనుకో మెత్తబడతాయి. వాటిని ఏం చేయాలి, పడేయాలి. పచ్చి వ్యాపారం ఎలా ఉంటుందంటే ఉదయాన్నే కేజీ 100 రూపాయలు అంటాడు, సాయంకాలం వచ్చేటప్పుడు కేజీ 20 కూడా ఇస్తాడు. ఎందుకని, రేపటికి పనికిరావు. ఇక అవి పడేసే కంటే 20 రూపాయలకి ఇవ్వడం మేలు కదా అని ఉదయాన్నే కొంటారులేని ఉద్దేశంతో 100 అంటాడు కేజీ.
మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఒరే 100 పెడితే పోవట్లేదు ఇవి 50 అంటాడు. సాయంకాలం వచ్చేటప్పటికి 20 అంటాడు. ఇంకా కొంచెం సమయం మీరిపోతుంది అనుకో, 100 ఇచ్చి 4 పట్టుకొని వెళ్ళిపో అంటాడు, లేకపోతే 50 ఇచ్చి 4 పట్టుకొని వెళ్ళిపో అంటాడు, లేకపోతే ఎంత ఉంది చెప్పు అంటాడు. చెప్పడు, ధర చెప్పడు, ఎంత ఉంది చెప్పు అంటాడు. ఎందుకంటే పచ్చి వ్యాపారం అనేది సాయంకాలానికి అయిపోవాలి. కానీ డ్రై ఫ్రూట్స్ అంటారు, ఎండిపోయిన ఉంటాయి చూసారా, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. వాటి ధర ఉదయం అంతే ఉంటుంది, మధ్యాహ్నం అంతే ఉంటుంది, సాయంకాలం అంతే ఉంటుంది, రేపు అంతే ఉంటుంది. ఎందుకంటే అవి ఇంక కుళ్ళిపోవు. డ్రై ఫ్రూట్స్ అన్నవి సంవత్సరాలు పక్కన పెట్టినా వాటి విలువ పెరగడమే తప్ప తరగడం ఉండదు. ఎప్పుడైతే మనం బైబిల్లో ఉన్న లేఖనానికి సరైన వ్యాఖ్యానం ఇస్తామో, సరైనటువంటి వివరణ ఇస్తూ మాట్లాడతామో, ఆ ప్రసంగం అన్నదే అయిపోదు. ఎప్పుడు ఎక్కడ ఎవరు విన్నా వాళ్ళతో మాట్లాడుతుంది, ఎందుకంటే అది లేఖనం కాబట్టి. అలా కాకుండా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం మాట్లాడామనుకో, సీజనల్ ఫ్రూట్స్ అంటారు, అవి ఆ సీజన్లోనే మనకి వస్తాయి. ఇప్పుడు తాటి ముంజలు ఉన్నాయి మార్కెట్లో, అవి ఈ సీజనే, తర్వాత రైనీ సీజన్లో కనపడవు. లేకపోతే మామిడికాయలు ఉన్నాయి, ఈ సీజనే, తర్వాత సీజన్లో పనికిరావు, అవి కనపడవు కదా. అలాగే ప్రస్తుతం ఏదో మనుషుల్ని మభ్యపెట్టడానికి, ఏదో మనుషులు మెప్పించడానికి ఏమైనా ప్రసంగాలు చేసామనుకో, ఈ వేడి తగ్గుతుంది. తర్వాత వచ్చేటువంటి కాలానికి ఇది అంత పెద్ద విషయం కాదు. ఈరోజు పెద్దగా చూస్తున్నటువంటి విషయం అనేది రేపు ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, మామూలు విషయం అవుతుంది. అయితే మనం బైబిల్లో ఉన్న వాక్యాలని వ్యాఖ్యానిస్తున్నాం కాబట్టి, ధ్యానిస్తున్నాం కాబట్టి, ఈ కాలానికి, వచ్చే కాలానికి, మనం చనిపోయిన తర్వాత భవిష్యత్ తరాలకి, ప్రతి కాలానికి, ప్రతి ప్రాంతానికి వీటిని కనుక ఇతర భాషల్లోనికి తర్జుమా చేశారు ఈ ప్రసంగాలని, ఆ భాషల్లో కూడా మనకి వస్తాయి. ఎందుకంటే మనం చెప్తున్నది వాక్యం కాబట్టి. వాక్యం కాకుండా ఈ ఆదివారం నేనేదో చెప్పాలి మీకు, ఏదో మిమ్మల్ని నవ్వించాలి, కవ్వించాలి, ఏదో నన్ను నేను సమర్థించుకోవాలి, నేనేదో డబ్బు సంపాదించుకోవాలి, నా స్వార్థం కోసం ఏదో చేయాలి అనేటట్టుగా ప్రసంగం చేశాను అనుకో, కొద్ది కాలమే, తర్వాత దీనికి ఆయుష్ ఉండదు. కాబట్టి మనం పచ్చి వ్యాపారం చేయటంలే, ఒట్టి వ్యాపారం. ఒట్టి వ్యాపారంలో ధరలు పడిపోవడం, తగ్గిపోవడం ఉండవు, ఎందుకంటే అవి కుళ్ళిపోవు కాబట్టి. కాబట్టి మనం నిజంగా వాక్యాన్ని వ్యాఖ్యానిస్తున్నాం. అందులో భాగంగా మొదటి అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం దగ్గర నుంచి 46వ అధ్యాయం దాకా వచ్చామంటే చిన్న ప్రయాణం కాదు జరిగింది. దేవుడు చేసిన సహాయం చిన్నది కాదు. ఎంత సహాయం చేశాడో, ఎన్ని అర్థం కాని క్లిష్టమైనటువంటి, కష్టతరమైనటువంటి లేఖన భాగాలు దాటి వచ్చాము అని ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే నిజంగా ఇదంతా మన ద్వారానే జరిగిందా, ఇంత బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో దేవుడు మనల్ని వాడుకున్నాడా అన్నది నిజంగా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఎందుకంటే ఎన్నో విషయాలు నాకు అర్థం కాని విషయాలు, ఎంత పరిశోధన చేశానో, ఎంత చదివానో, ఎన్నిసార్లు ఆలోచించానో, ఎన్నిసార్లు దేవుడి దగ్గర సాగిలపడి ప్రభువా దీనికి అర్థం ఏంటి, దీన్ని ఎలా చెప్పాలి అని ఎంత ప్రయాసపడ్డానన్నది వినే వాళ్ళకి అంత తెలియకపోవచ్చు ఆ ప్రయాస. ఇప్పుడు టేబుల్ మీద బిర్యానీ ఉందనుకోండి, మధ్యాహ్నం మీరు గబగబా తినేస్తారు, రుచిగా ఉంటే తినేస్తారు. కానీ అది ఆ టేబుల్ మీదకి రావడానికి, అంత రుచిగా తయారు కావడానికి దాని వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది. ఉండదంటారా? ఆ ముందు రోజే వాటిని కొనుక్కోవాలి, ఒక్క షాపులో దొరకు చాలా షాపులు తిరగాలి, కొనుక్కోవాలి, వాటిని ఒలవాలి, తరగాల్సినవి తరగాలి, కోయాల్సినవి కోయాలి, కడగాల్సినవి కడగాలి, ఏంటేంటో చేయాలి. మొత్తానికి ఆ పొయ్యి దగ్గర పడి ఆ చెమటలు కార్చుకుంటూ అది ఉడుకుతుంటుంది, ఇక్కడ మనం ఉడుకుతుంటాం. మొత్తానికి చాలా హంగామా జరిగిన తర్వాత అప్పుడు టేబుల్ మీదకి రుచికరమైన బిర్యానీ వస్తుంది. అలా తినేసి ఏమీ లేదంటే కుదరదు. అంత రుచికరంగా ఒక బిర్యానీ మన ప్లేట్లోకి వచ్చిందంటే దాని వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది, చాలా ఖర్చు ఉంటుంది కదా, ఊరికేది రాదు కదా. ఇలా యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం నుంచి ప్రారంభించి ప్రతి సందర్భంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేయించడానికి నేను తిరగని షాపులు లేవు. షాపులు అంటే నా ఉద్దేశం ఏంటంటే మెటీరియల్స్ అని, చదవని పుస్తకాలు, తిరగనటువంటి షాపులు అంటారు దాన్ని.
అంటే దీని గురించి ఎవరెవరు ఏం వ్యాఖ్యానం చేశారు, ఎలా వివరించారు, ఏం పుస్తకాలు రాశారు, ఏం ఆర్టికల్స్ రాశారు, ఎంత తిరిగానో, ఎన్నిటిని సమకూర్చానో, ఇవన్నీ షాపులు అనమాట నా బిర్యానీకి. మీరు వంటగదిలో ఎంత కష్టపడతారో నేను ఈ బైబిల్ సంబంధించి అంత ప్రయాసపడి అన్ని మెటీరియల్ సమకూర్చి ఏ దినుసు ఎక్కడ వేయాలో ఎప్పుడు వేయాలో వేస్తే కానీ ఇంత రుచికరంగా వంట రావట్లేదు, ప్రసంగం రావట్లేదు. అయితే ఇంత వండి వార్చేటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు మన ద్వారా జరిగించుకున్నాడు. దేవుడికి మనం కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మీరు తర్వాత ఎవరెవరు యెహెజ్కేలు గ్రంథాన్ని వ్యాఖ్యానం చేశారు మన తెలుగులో అని వెతకండి. యూట్యూబ్ ఉంది కదా, ఇప్పుడు ఎవరిదైనా ప్రసంగాలు వస్తున్నాయి కదా, ఎప్పుడెప్పుడు ప్రసంగాలు వస్తున్నాయి కదా. పాత తరం నుంచి ఇప్పటి వరకు తెలుగులో లేదా ఇంగ్లీష్లో కానీ మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో ప్రతి వచనాన్ని ప్రతి పదాన్ని యెహెజ్కేలు గ్రంథం అంతా వివరించినటువంటి వక్త, స్పీకర్, ఒక ప్రసంగికుడు ఉన్నాడేమో తెలుగులో కానీ అటు ఇంగ్లీష్లో కానీ. ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి సందర్భాన్ని దేన్ని విడిచిపెట్టకుండా ఆగి తడిమి పట్టి దాన్ని వివరించినటువంటి వ్యక్తి ఉన్నాడేమో చూడండి. నాకైతే కనిపించలేదు, లేరు. అక్కడక్కడ తగులుకుంటూ పోయారు, అక్కడక్కడ వివరించుకుంటూ వెళ్ళారు. ప్రతి దాన్ని రాబట్టాం మనం. ఇది మనం దేవునిలో అతిశయిస్తూ మాట్లాడుతున్నాం. మన వ్యక్తిగత సామర్థ్యం కాదు ఇది, దేవునిలో అతిశయిస్తున్నాం. కారణం ఏంటంటే మనల్ని దేవుడు వాడుకున్నాడు. ఇంకెప్పుడు తెలుగులో యెహెజ్కేలు గ్రంథం గురించి ఏదైనా అనుమానం వస్తే, ఎవరికైనా సరే యెహెజ్కేలు గ్రంథం మీద అనుమానం వస్తే నేరుగా మన ఛానల్కి రావాల్సిందే, యెహెజ్కేలు గ్రంథాన్ని తెరవాల్సిందే. దానికి సంబంధించిన అధ్యాయాన్ని క్లిక్ చేసి ఓకే ఏం చెప్పాడు, ఎలా చెప్పాడని దీన్ని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకునే తర్వాత వాళ్ళ సంబంధించినటువంటి ప్రసంగాన్ని తయారు చేసుకోవాలి. ఒక ముడి సరుకునే మనం యూట్యూబ్లో పెట్టేస్తున్నాం. శనగపిండి ఉందనుకోండి, ఉదాహరణకి శనగపిండి ముడి సరుకు. శనగపిండి అన్నది ముడి సరుకు. ఆ శనగపిండిని తీసుకొచ్చి ఒకరు బజ్జీలు చేసుకుంటారు, ఒకరు ఆలు సమోసా చేసుకుంటారు, ఇంకొకరు బూందీ చేసుకుంటారు, ఇంకొకరు మిక్చర్ చేసుకుంటారు, ఇంకొకటి చేసుకుంటారు. మొత్తానికి ముడి సరుకు ఏంటే శనగపిండే. ముడి సరుకు అంతా శనగపిండే. కాకపోతే ఒకరు బజ్జీలు చేసుకోవచ్చు, ఒకరు సమోసా చేసుకోవచ్చు, వంటకం మారవచ్చు. అలా ముడి సరుకుని యెహెజ్కేలు గ్రంథానికి సంబంధించి బైబిల్లో ఉన్నటువంటి ఆయా గ్రంథాలకు సంబంధించిన ప్రతి ముడి సరుకుని తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేస్తున్నాం. దాన్ని తీసుకుని వెళ్ళి ఎవరు ఏ వంటకమైనా వండుకోవచ్చు. ముడి సరుకు లేకపోతే వంటకం రాదు కదా. దేవునిలో అతిశయిస్తూ దేవుడు మనల్ని వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి మనల్ని ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం. యెహెజ్కేలు ఆ కెబారు నదీ ప్రదేశం దగ్గర దేవుని దర్శనాలు చూసి అక్కడి నుంచి ఆయన ఆత్మ బలం చేత, ఆత్మ సహాయం చేత దేవదూతలు తీసుకొచ్చి ఆయన యెరూషలేములో దింపి, యెరూషలేము దేవాలయాన్ని చూపించి మరలా తీసుకుని వెళ్ళి బబులోనులో పెట్టి ఇలా అనేకమైన ప్రయాణాలు చేసి చాలా దర్శనాలు పొందుకొని వాటన్నిటిని వ్రాసాడు ఆయన. వ్రాసిన ప్రతి పదాన్ని పట్టుకున్నాం మనం, దేన్ని వదిలిపెట్టలేం. ప్రతి పదాన్ని పట్టుకున్నాం, ప్రతి దర్శనాన్ని పట్టుకున్నాం, ప్రతి వచనాన్ని పట్టుకున్నాం. ఆ రోజు యెహెజ్కేలు రాసినటువంటి దాన్ని ఈరోజు మనం తడిమి దాన్ని వివరించాము అంటే 46 అధ్యాయాలు దాటొచ్చామంటే నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే నిజంగానే ఇంత దాటొచ్చామా, నిజంగానే ఇంత జరిగిందా. ఆ యెహెజ్కేలు గ్రంథం ప్రారంభం రోజు ఒక్కసారి ఎందుకో ఒక గగురుపాటు, ఒక ఉలికిపాటు, దీన్ని యెహెజ్కేలు గ్రంథాన్ని తగులుతున్నాను, ఇంతకీ చివరిదాకా రాగలనా, ఇది ప్రతిదాన్ని వివరించగలనా, సాధ్యమవుతుంది. ఎందుకంటే ఏదో ఒక వచనాన్ని తీసుకొని ప్రసంగం చేసి 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఇది ప్రతి పదానికి అర్థం చెప్పాలి, ప్రతి సందర్భంలోంచి యేసు ప్రభువుని రాబట్టాలి. ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఇలా బైబిల్ వ్యాఖ్యానిస్తున్నప్పుడు అందరికీ అర్థం కాకపోవచ్చు. అందరినీ నిద్రపోకుండా మెలకువతో ఉంచి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తూ వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో దాన్ని తీసుకుని వస్తూ, అలాగే ఇటు ఏమి అర్థం కాని వాళ్ళకి అర్థం కావాలి, మేధావులు కూడా అర్థం కావాలి. అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ప్రసంగం చేయడం అంటే చిన్న విషయం కాదు. అది కేవలం దేవుని దయ, దేవుని నడిపింపు,
దేవుని ప్రణాళిక ఈ కొత్త రోడ్డు చర్చి ద్వారా యెహెజ్కేలు గ్రంథం అన్నది వివరించబడాలి ప్రపంచానికి అని. ఒకవేళ భవిష్యత్తులో ఎవరైనా కనుక ప్రేరేపించబడితే దీన్ని రకరకాల భాషల్లో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. లేకపోతే మన తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగులో అర్థం చేసుకొని ఆయా భాషల్లో ప్రసంగం చేయొచ్చు. మొత్తానికైతే ముడి సరుకు మన దగ్గర నుంచి వెళ్ళింది ప్రపంచానికి. ఇక్కడ ఆ రోజు యెహెజ్కేలు రాసినటువంటి రాత మన నోట వివరించబడింది అంటే ఇంతకు మించిన భాగ్యం మనకుంటుందా? దేవుని దయ ఇది. దేవుడు తన పనిని ఎవరి ద్వారా అయినా చేయించుకోగలడు. చివరికి గాడిదకు మానవ స్వరాన్నిచ్చి కూడా మాట్లాడించగలడు ఆయన. గాడిదకి మానవ స్వరాన్నిచ్చి కూడా మాట్లాడించగలడు. ఆయన అనుకోవాలి కానీ రాళ్ళు కూడా కేకలేస్తాయి, ఆయన స్తుతిస్తాయి. రాళ్ళు కూడా స్తుతిస్తాయి ఆయన్ని. గాడిద కూడా మానవ స్వరంతో మాట్లాడుతుంది. ఆయన పని చేయించుకోవాలి అంటే కనుక ఎవడు మినహాయింపు కాదు ఆయనకి. అయితే ఆ రోజు యెహెజ్కేలుకు దర్శనం ఇచ్చిన దేవుడు ఆ దర్శనాలని మన నోట వివరించుకున్నాడు అంటే ఇందులో మన గొప్పతనం లేదు, కేవలం ఆయన దయ మాత్రమే. బిలామును గద్దించడానికి గాడిదను వాడుకున్న దేవుడు యెహెజ్కేలు దర్శనాన్ని వివరించడానికి మనల్ని వాడుకున్నాడు అంటే ఆయన కనికరం, దయ, జాలి, ఆయన ప్రేమ అంతే. ఆయనలో మనం అతిశయిస్తున్నాం తప్ప మనది ఏమీ లేదు. ఎన్ని మెటీరియల్స్ తిరిగేసానో ఈ యెహెజ్కేలు గ్రంథం ఇంతవరకు రావడానికి, ఎన్ని పుస్తకాలు చదివానో, ఎన్ని ఆర్టికల్స్ చదివానో, ఎన్ని వ్యాఖ్యానాలు తిరిగేసానో, దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమున్నాయి మొత్తం అన్నీ కలియబెట్టాను. అన్నీ కలియబెట్టి సిద్ధంగా టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టి అలా కొత్తిమీర చల్లి కానివ్వండి. ఏదో అన్నలా ఊరకే మాట్లాడుతున్నాడు గాల్లో కాదు, దీని వెనకాల చాలా ప్రయాస. ఇప్పుడు పోయిన ఆదివారమే ఈ 15వ వచనం చెప్పాను కదా, వచ్చే ఆదివారం 16 నుంచి 18 ఏం చెప్పాలి, అప్పటి నుంచే కసరత్తు మీద ఉంది ఇది. తర్వాత రెండో భాగంలో ఏం చెప్పాలి, కసరత్తు మీద ఉంది. ఎందుకు అంటే గుడ్డిగా మనం మాట్లాడటం లేదు, ఏదో చీకట్లో రాయి వేసినట్టుగా మాట్లాడటం. ఆదివారం వచ్చింది ఏదో ఒకటి చెప్పాలి అయిపోవాలి కాదు. ఆదివారం అంటే ఒక గురి. ఎలాగైతే ఒక సైనికుడు గురి చూసి కాలుస్తాడు బుల్లెట్ని, ఎలాగైతే ఒక మిసైల్ని ప్రయోగిస్తుందో ఒక దేశం ఇంకో దేశం మీదకి, అలా ఆదివారం అనగానే ఒక గురి కలిగి కొట్టడం. క్రైస్తవ్యాన్ని వాక్యాన్ని బట్టి జాగ్రత్తపరచడం, అవగాహన పెంపొందించడం, వాక్యాన్ని బట్టి సంసిద్ధం చేయడం. ఒక్కసారి ఈ యెహెజ్కేలు గ్రంథ వివరణ విన్నప్పుడు లేదా మన ప్రసంగంలో వాక్య వివరణ విన్నప్పుడు వాడికి మీదట ఇంకా ఆ పుస్తకానికి సంబంధించిన ఏ పుస్తకాన్ని రెఫర్ చేయాల్సిన అక్కర్లే. ఎందుకంటే అన్నీ తీసుకొచ్చి కాచి వడబోసి సారాన్ని ఎసెన్స్ ఇచ్చాం, కషాయం ఇచ్చినట్టు ఇచ్చాం. అన్ని మూలికల్లో సారం వచ్చేసింది. అంత ప్రయాస జరుగుతుంది ప్రతి ఆదివారం ఇక్కడ ఈ వేదిక మీద నుంచి. ఎందుకు చెప్పాను అంటే ఏదో ఉత్తునే మాట్లాడటం లేదు మనము అనేదాన్ని చెప్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడినవి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెహెజ్కేలుతో దేవుడు చెప్పిన మాటలు, దేవుడు చూపించిన మాటలు. ప్రతి మాటకి అర్థాన్ని మనం ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 46వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం అనుకున్నటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. ప్రభువైన యెహోవా సెలవిస్తున్నదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. అయితే అతడు తన పనివారిలో ఎవరికైనను భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. జనులు తమ స్వాస్థ్యము అనుభవించకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడచి చెదరిపోకున్నట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములను ఇయ్యవలెను. ఈ చదివినటువంటి లేఖన భాగంలో బహుశా మీకు పూర్తిగా అర్థం అనేది తెలియకపోవచ్చు. 45వ అధ్యాయము 7వ వచనం నుంచి, మరియు ప్రతిష్ఠిత భూభాగమునకు
పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భూభాగమునకు పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుపక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయాలి. మనం మాట్లాడుకున్నాం 45వ అధ్యాయం ధ్యానించేటప్పుడు ఏంటంట, ప్రతిష్ఠితమైన భూభాగము, హోలీ డిస్ట్రిక్ట్ అని చదువుకున్నాం కదా, 3 బెల్టులుగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అలా ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో దేవాలయం ఉంటుంది, పైన లేవీలు ఉంటారు, యాజకులు ఉంటారు, కింది వైపు ఉంటారు. ఇదంతా భూమికి ఆ ఇశ్రాయేల్ దేశం నడి మధ్యలో ప్రతిష్ఠిత భూభాగం ఉంటుంది, హోలీ డిస్ట్రిక్ట్ అంటారు దాన్ని. దానికి తూర్పు వైపున, దానికి పడమటి వైపున అధిపతికి స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని చెప్పాడు కదా. తూర్పున ఆ ప్రతిష్ఠిత భూభాగం నుంచి యోర్దాను వరకు, పడమట ప్రతిష్ఠిత భూభాగం నుంచి మధ్యధరా సముద్రం వరకు, తూర్పు పడమట 2 కలిపి అధిపతికి ఇవ్వాలి అని చెప్పాడు. ఎందుకు ఇవ్వాలంట? 7వ వచనం అక్కడ చదువుతున్నా చూడండి. పడమటి నుండి తూర్పు వరకు దాన్ని కొలువుగా అది ఒక గోత్ర స్థానమునకు సరిపడు నిడివి గలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలుకు నియమించినట్టు అది ఇశ్రాయేలీలో అతనికి భూస్వాస్థ్యమగును. అలా ఎందుకు ఇచ్చాడు అంటే, అధిపతి ఇతరుల దగ్గర నుంచి భూమిని స్వాధీనం చేసుకోకుండా, భూ ఆక్రమణ జరగకుండా ఎందుకు ఇచ్చాడంట? 45వ అధ్యాయం 7వ వచనంలో భూమికి ఒక స్వాస్థ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? ప్రతిష్ఠిత భూభాగానికి తూర్పు వైపున, ప్రతిష్ఠిత భూభాగానికి పశ్చిమాన ఎందుకు ఇచ్చాడు అంటే, అధిపతి ఇక మీదట నా జనుల భూమిని ఆక్రమించకుండా, కబ్జా చేయకుండా. అంతే కదా. మనం దానికి రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం చూసాం. ఏంటి అంటే, అహాబు అనేటువంటి రాజు నాబోతు ద్రాక్ష తోట మీద కన్ను వేశాడు. కన్ను వేసి ఆ వ్యక్తిని చంపించి ఆ ద్రాక్ష తోటని తన వశం చేసుకున్నాడు. భూమికి భూమి కలుపుకుంటూ, పొలానికి పొలం కలుపుకుంటూ, ఇంటికి ఇల్లు కలుపుకుంటూ, దేశంలో భేదం లేకుండా మేమే బ్రతకాలి అనేటువంటి ఒక అత్యాశతో కూడుకున్నటువంటి పరిపాలన మనం చూస్తాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దానికి సంబంధించిన లేఖన భాగాన్ని చూసాం. 45వ అధ్యాయం 7వ వచనంలో అధిపతికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఎందుకంటే జనుల దగ్గర నుంచి భూమి లాక్కోకుండా అధిపతి. అయితే ఇక్కడ 46:16 నుంచి ఏమంటున్నాడు అంటే, అధిపతి ఇంకెవరికైనా భూమి ఇవ్వకూడదు. తేడా అర్థం చేసుకోండి. 45వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తున్నా అంటే, అధిపతి ఎవరి దగ్గర నుంచి అయినా భూమి తీసుకోకూడదు, ఇంకెవరో భూమిని ఆక్రమించుకోకూడదు, ఇంకెవరో భూమిని తాను స్వాధీనం చేసుకోకూడదు, తన ఆస్తిలో కలుపుకోకూడదు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, అధిపతి తన భూమిని ఇంకెవరికైనా ఇవ్వకూడదు, అధిపతి భూమి ఇంకెవరికి చెందదు. ఇది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి లేఖన భాగం. చూడండి, 16వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ప్రభువైన యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, అధిపతి తన కుమారులలో ఎవరికైనాను భూమిని ఇచ్చిన ఎడల అది అతని కుమారుని స్వాస్థ్యమైనందున అతని కుమారుల తగును. అధిపతి కనుక తన కుమారులకు స్వాస్థ్యం ఇస్తే, ఇప్పుడు నేను అధిపతిని అనుకోండి, నా భూమి, నా స్వాస్థ్యం, నా ఆస్తి ఎవరికి వస్తుంది? కుమారులకు వస్తుంది, పిల్లలకు వస్తుంది. న్యాయమే కదా. ఎందుకంటే నా తర్వాత అధిపతులు వాళ్ళే కాబట్టి. అధిపతి తన కుమారులలో ఎవరికైనాను భూమిని ఇచ్చిన ఎడల అది అధిపతి కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల తగును. అది వారసత్వం వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం అంటే, ఇప్పుడు నేను కుమారులకు ఇచ్చాను, అది దానం కాదు, అది ఏదో దయదలిచి ఇచ్చాను తీసుకో కాదు, అది వారసత్వం, వారసత్వం వంటిది. కాబట్టి ఆ స్వాస్థ్యం అన్నది వారసత్వం వల్ల వచ్చింది, అది దానం కాదు. ఎందుకంటే ఏ రోజుకైనా సరే అధిపతి ఆస్తి అన్నది, స్వాస్థ్యం అన్నది పిల్లలకే చెందాలి, తర్వాత వాళ్ళే అధిపతులు కాబట్టి. తర్వాత 17వ వచనం, అయితే అతడు తన పనివారిలో ఎవరికైనాను భూమిని ఇచ్చిన ఎడల, 16వ వచనంలో కుమారులు, 17వ వచనంలో అయితే అతడు తన పనివారిలో ఎవరికైనాను భూమిని ఇచ్చిన ఎడల, అంటే దాన ధర్మాలు చేయడం. ఎవడో ఒకడు బాగా మెప్పించాడు రాజుగారిని, అధిపతిని, లేకపోతే ఎవడో ఒకడు ప్రీతిపాత్రుడిగా ఉన్నాడు, ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు, లేదా ఆయన ప్రాణాన్ని కాపాడాడు. మనం మత్తయి సువార్త చదువుతున్నప్పుడు హేరోదు
జన్మదినోత్సవం వస్తుంది, జన్మదినం వస్తుంది, పుట్టినరోజు వస్తుంది. అప్పుడు ఆయన ఎదురుగా కుమార్తె వచ్చి నాట్యం చేసి ఆయన సంతోష పెడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, చెప్పు నా రాజ్యంలో నీకు సగమైనా ఇస్తాను, ఏం కావాలో చెప్పు నీ కోరిక, ఎందుకంటే నేను నన్ను సంతోష పెట్టావు కాబట్టి. అంటే ఆయన రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తాడంట. అంతే కదా. మనం రాజుల సినిమాలు చూస్తూ ఉంటే ఎవరో వచ్చి నాట్యం చేస్తారు, నాట్యం చేయగానే నచ్చుతుంది ఆ నాట్యం. వెంటనే ఆయన మెడలో ఉన్నటువంటి చంద్రహారాలని, ఆ కంఠహారాన్ని ఇంత ఉంటుంది, బెత్తుడు ఉంటుంది, ఇంత పొడవు ఉంటుంది, ఇంత వజ్ర వైడూర్యాలు పొదిగించబడి ఉంటాయి, అలా తీసి వాళ్ళ మెడలో వేస్తాడు. ఎందుకంటే మనోడు ఎండకు వెళ్ళి కష్టపడి సంపాదించేది కాదు కదా, అంతేనా. అది పోయినా సరే ఇంకొకటి వచ్చి మెడలో పడుతుంది కాబట్టి. లేకపోతే ఎవరో ఏదో మెప్పించారనుకో, ఏ ఊర్రా మీద అంటాడు, నాది పలానా ఊరు, అయితే ఆ ఊరు నువ్వు తీసేసుకోపో కదా. అలా రాజులు దాన ధర్మాలు చేస్తారు మంచి వాళ్ళు అనిపించుకునేదానికి. నిజంగానే వాళ్ళకు ఆ గుణం ఉంటుంది, ఎందుకంటే విస్తారమైన సంపద ఉంటుంది వాళ్ళకి. లేకపోతే కవులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కవిత్వాన్ని చెప్పి వాళ్ళు మెప్పిస్తారు. అయ్యా నువ్వు వీరుడివి, శూరుడివి, ధీరుడు అనగానే వీళ్ళు సంతోషానికి లోనే ఖజానాలోకి వెళ్ళి ఈ వ్యక్తికి ఇన్ని రత్నాలు ఇవ్వండి, ఇన్ని ముత్యాలు ఇవ్వండి, ఇన్ని వజ్రాలు ఇవ్వండి, సత్కరించండి, ఇలాంటి దాన ధర్మాలు ఉంటాయి. కానీ ఇలాంటి సన్నివేశాలన్నీ ఇశ్రాయేలీల రాజుల చరిత్ర కనుక సినిమా తీస్తే అక్కడ ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? మిగిలినటువంటి దేశాల్లో రాజులకు సినిమాలు తీస్తే వాళ్ళేంటి విచ్చలవిడిగా భూమిని ఆక్రమించుకుంటారు. అధికారంలోకి రాగానే అధికారులు చేసేటువంటి పని ఏంటి, చాలా మట్టుకు ప్రపంచంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం గెల్లొచ్చు, గోకొచ్చు అనేది పెట్టుకుంటారు. మొదటి 3 సంవత్సరాలు ఏం చేస్తారు, పెట్టినటువంటి ఖర్చుని రాబట్టుకుంటారు. తర్వాత 2 సంవత్సరాలు ఏం చేస్తారు, మరలా వచ్చేదానికి సంపాదిస్తారు. ఇదే కదా పరిపాలన అంటే. పరిపాలన అంటే ఏంటి? మొదటి 3 సంవత్సరాలు పోయినటువంటి దాన్ని రాబట్టుకోవడం. మనకి ఇస్తారు కదా, ఓటుకి 5,000, 10,000, ఇంటికి 5,000, 10,000 ఇలా ఇస్తారు కదా. ఉత్తుని అనుకుంటున్నారు ఏంది, ఆ చీరలు, జాకెట్లు, ఈ టానిక్ బాటిళ్ళు, ఈ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, ఇవన్నీ ఊరకే వివరాల్లో వచ్చిన ప్రతిసారి మళ్ళీ రాబట్టుకోవడానికి ఇస్తారు. అలా 3 సంవత్సరాలు రాబడతారు. మనం ఏంటి రోడ్లకి మాకు అన్యాయం జరుగుతుంది, అది చేయలేదు, ఇది చేయలేదు అంటే ఎందుకు చేస్తారు? నువ్వు ఉత్తి పుణ్యానికి ఓటేసావా ఏంది? ఉత్తి పుణ్యానికి ఓటేయలేదు కదా, మరి నీకెందుకు రోడ్డు వేయాలి, నీకెందుకు కులా ఇవ్వాలి, నీకెందుకు ఉద్యోగం ఇవ్వాలి, నీకెందుకు కంపెనీ తీసుకొని రావాలి? కుక్క కాటికి చెప్పు దెబ్బ, అంతే. మన అవినీతి కుక్క కాటికి, వాళ్ళ అవినీతి చెప్పు దెబ్బ. సరిపోయింది కదా. నాకు భలే ముచ్చటగా అనిపిస్తుంది ఇలాంటి రాజకీయ నాయకులు చూస్తే. అసలు రోడ్లు వేయకూడదు, కుళాయిలు వేయకూడదు, ఒక్క ఉద్యోగం ఇవ్వకూడదు, ఒక్క కంపెనీ తీసుకొని రాకూడదు. వాళ్ళు చూసి భలే ముచ్చట అనిపిస్తుంది, చాలా మంచి నీళ్ళు అనిపిస్తుంది. ఎందుకని? అంతే కదా పాపం. వాళ్ళు ఇంటికి వచ్చి ఒక ఓటు అడిగినప్పుడు సరే వేస్తామలే మాకు ఇచ్చేయి అని అడిగాము, మనం అడగలే, మాకేమి ఇస్తామని అడిగాము. ఏదైనా ఇచ్చేది అధికారంలోకి వచ్చిన తర్వాత. అయ్యా ఓటేస్తాం, గెలిచిన తర్వాత ఇచ్చేయి అంటే గౌరవం, మర్యాద, అందులో తెలివి ఉంటుంది. ఆహా ఇంకా ఎలక్షన్ జరగలే, ఇంకా అధికారంలోకి రాలే, అప్పుడు అడుగుతాం మనం, మా ఊరికి ఏదైనా చేయాలి, ఏం చేయాలంటే అప్పుడు అడుగుతాం. మాకు ఏదైనా చేయాలంటాం, ఏం కావాలంటే 10,000 డబ్బు ఇవ్వని అడుగుతాం. ఒక టీవీ కొనివ్వాలంట, వాషింగ్ మెషిన్ కొనివ్వాలంట, లేకపోతే కూలర్ కొనివ్వాలంట ఇంటింటికి. అధికారం వచ్చిన తర్వాత కదా. కాబట్టి అధికారం రాకముందే కొనిస్తారు, వాళ్ళు కూడా మంచి అనుభవం. అధికారానికి వచ్చిన తర్వాత కొనిచ్చిన దానికి కావాల్సిన డబ్బు ఉంటుంది కదా, ఆ బిల్లులన్నీ రాబట్టుకుంటారు. ఆ బిల్లులు రాబట్టుకునే క్రమంలో మనకు రోడ్లు పడవు, కుళాయిలు పడవు, ఉద్యోగాలు రావు. కాబట్టి వాళ్ళు చెడ్డోళ్ళు అయితే మనం చెడ్డోళ్ళమే, వాళ్ళు మంచోళ్ళు అయితే మనం కూడా మంచోళ్ళమే కదా. కరిచిన కుక్క కొట్టాల్సిన చెప్పుతోనే. అప్పట్లో కొట్టేవాళ్ళు, ఇప్పుడు కొట్టట్లేదులేండి. కుక్క కరవగానే పటా 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 కొట్టేవాళ్ళు. అందులో ఏమి ట్రీట్మెంట్ ఉందో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ సామెత అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. కుక్క కాటికి చెప్పు దెబ్బ. అవినీతి ఓటుకి అవినీతి పరిపాలన చెప్పు దెబ్బ. సరిపోయింది కదా. సరే, ఒక వ్యక్తి అధికారంలోకి రాగానే తాను చేసే పని ఏంటంటే నేను ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి అనేదే ఆలోచిస్తాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, భవిష్యత్తులో యుగాంతం వరకు రాజు అనేవాడు. అప్పట్లో రాజులు, ఇప్పుడు రాజకీయ నాయకులు అంతే. అప్పుడు సింహాసనాలు వజ్రవైడూర్యాలతో ఉండేటివి, ఇప్పుడు ఏమీ లేదు. ఏసీ గదుల్లో వీల్ చైర్స్ ఉన్నాయి, రెండు ఒకటే. వాళ్ళు రాజులే, వీళ్ళు రాజులే, రెండు నియంత పరిపాలన జరుగుతున్నాయి. ఎక్కడ ఏ దేశం ఎగినా, ఏ
ప్రాంతానికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడ తిరిగినా సరే రాజరిక వ్యవస్థ పోయింది, రాజకీయ వ్యవస్థ వచ్చింది, రెండు ఒకటే. కాకపోతే పదాల్లో, అక్షరాల్లో మాత్రమే తేడా వచ్చింది. అయితే ఇశ్రాయేలీల రాజుల చరిత్రని మనం చూస్తే కనుక యథేచ్ఛగా ఇదిగో ఆ భూమిని నువ్వు తీసేసుకో, ఈ భూమిని నువ్వు తీసేసుకో అంటే కుదరదు. ఎందుకని? ఈయనకు ఉన్నదే లిమిటెడ్గా ఇచ్చాడు కాబట్టి దేవుడు. ఇదిగో నాయన, ఇక్కడ యోర్దన్ నది ఉందే అంతవరకే నీ ల్యాండ్, ఇక్కడ మధ్యధరా సముద్రం ఉందే అంతవరకే నీ ల్యాండ్, పైకి ప్రభువా అంటే ఈ ప్రతిష్ఠిత భూభాగం ఉందే ఆ కొలతతోనే ఉంటుంది. ప్రభువా 1 సెంట్ అటువైపు అబ్బే కుదరదు నాయన అంటాడు ఆయన, 1 సెంటు కింది వైపు అసలు కుదరదు అంటాడు. కాబట్టి ఉన్నదాన్నే సర్దుకోవాలి. కాబట్టి ఎవరో నాట్యం చేసి మెప్పిస్తే వాళ్ళకి ఈ భాగం ఇచ్చేయడము, ఆయనకి ఏదో ఫుడ్ పెడితే ఈ భాగం ఇచ్చేయడం కుదరదు. లేకపోతే ఎవరో చనిపోయారు దేశంలో, లేదా పక్కన ఎవరో చనిపోయారు, ఎవరు పిల్లలు లేరు, వాళ్ళు ఆక్రమించుకుందాం, ఇలాంటి చేష్టలు కూడా చేయకూడదు అనమాట. ఎందుకని? వెతకాలన్నమాట. ఇశ్రాయేల్ దేశంలో భూమి ఎలా చెందుతుందంటే, ఇప్పుడు నేనున్నాను, నేను పోయిన తర్వాత నా పిల్లలు చెందుతుంది. ఒకవేళ పిల్లలు లేరు అనుకో, అప్పుడు నా సమీప బంధువులు, రక్త సంబంధులు ఉంటారు, వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళకి చెందుతుంది. వాళ్ళు కూడా లేరు అనుకో, నాకు నా గోత్రంలో ఎవరి దగ్గర ఉన్నారో ఈ వంశానికి సంబంధించి వాళ్ళని వెతకాలి, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా లేరు అనుకో, నా గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వెతుకున్నా సరే వాళ్ళకి ఇవ్వాలి. మొత్తానికి నా గోత్రంలో నుంచి ఆ భూమి అన్నది పక్కకు వెళ్ళేదానికి వీలు లేదు, ఇంకొకటి వచ్చి కొనేదానికి వీలు లేదు, నేను అమ్ముకునేదానికి వీలు లేదు. మనం లేవీకాండం 25వ అధ్యాయాన్ని చూసినప్పుడు సునాద సంవత్సరం జూబిలీ అని ఉంటుంది. సునాద సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ ది జూబిలీ అని ఉంటుంది. అంటే ప్రతి 20 సంవత్సరాలకి లేదా ప్రతి 50వ సంవత్సరానికి, ప్రతి 50వ సంవత్సరానికి లేదా 20వ సంవత్సరానికి లేదా ప్రతి 7వ సంవత్సరానికి, ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం, ప్రతి 20వ సంవత్సరం అది విశ్రాంతి సంవత్సరం, ప్రతి 50వ సంవత్సరం కూడా విశ్రాంతి సంవత్సరం, ప్రతి 70వ సంవత్సరం కూడా విశ్రాంతి సంవత్సరం, ప్రతి 100వ సంవత్సరం కూడా విశ్రాంతి సంవత్సరం. అంటే ఈ 6 అయిపోయిన తర్వాత 7 నంబర్ పడుతుందా, అదంతా విశ్రాంతి సంవత్సరమే. అలా ఏంటంటే సునాద సంవత్సరం ఉంటుంది, 7 సంవత్సరాలు, 7 విశ్రాంతి సంవత్సరాలు లెక్కించాలి, 7 ఏళ్ళ 49. ఆ వచ్చేటువంటి 50వ సంవత్సరం సునాద సంవత్సరం, సునాద కాలం, జూబిలీ. ఎందుకది అనంటే, నేను బ్రతకలేక నా భూమిని మీకు అమ్మేశాను, మీరు దాన్ని పొలం పండించుకుంటున్నారో ఇల్లు కట్టుకున్నారో మొత్తానికి ఏదో చేస్తున్నారు. అయితే ఇయర్ ఆఫ్ ది జూబిలీ వస్తుంది కదా, సునాద సంవత్సరం వస్తుంది కదా, ఆ రోజు ఏంటంటే ఎప్పుడైతే ఆ రోజు బోర ఓదబడుతుందో సునాద సంవత్సరం వచ్చిందని, అప్పుడు వెంటనే నా భూమి మరలా నాకు వచ్చేస్తుంది. మీరు ఎంతవరకు అనుభవించాలి దాన్ని? శాశ్వత విక్రయం చేయకూడదు. ఇశ్రాయేలు దేశంలో భూమి శాశ్వత విక్రయం చేయకూడదు, తాత్కాలిక విక్రయాలు ఉంటాయి. నేను అమ్ముకున్నాను, మీరు నా డబ్బు ఇచ్చారు, మీరు అనుభవిస్తారు. ఎంతకాలం అనుభవిస్తారు? 50వ సంవత్సరం వచ్చేంతవరకు అనుభవించాలి మీ ఫ్యామిలీ. వన్స్ 50వ సంవత్సరం రాగానే, బోర్ ఊదబడగానే మరలా నా భూమి నాది. ఇలా ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఎవడు కూడా భూమిని ఆక్రమించకూడదు, నా భూమికి ఇంకో భూమిని కలుపుకోకూడదు, నాకు దేవుడు ఇచ్చినటువంటి భూమే నాకు స్థిరంగా ఉంటుంది అంతే. యెహోషువ ద్వారా కొలనూలు చేత కొలిచి ఇవ్వబడినటువంటి స్వాస్థ్యమే నాదంతే. 1 ఇంచ్ ఎక్స్ట్రా నేను కొనుక్కోకూడదు. కొనుక్కుంటే 50 సంవత్సరం వచ్చిన రోజు మరలా వాడికి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఆ భూమి మీద లేకుండా ఆయన తీసుకుంటాడు మనల్ని. నువ్వు ఉంటే ఆయన ఈ సమస్య అంతా ఆయన తీసేసుకుంటాడు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చట్టం ఇది. లేవీలకి కొలిచి ఇచ్చాడు, ఇదిగో ఇది మీకు అంటే స్వాస్థ్యంగా కాదు, ఇల్లు కట్టుకొని పశువులు పెంచుకోవడానికి మాత్రమే అని ఇచ్చాడు. యాజకులకు ఇచ్చాడు, రాజుకి ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఇచ్చాడు. ఎవరెవరు మిగతా భూమిని ఆక్రమించుకోకూడదు. అలాగని ఇక్కడ నుంచి వెళ్ళి వేరే దేశంలో బతుకుతా ఉంటే అది కూడా కుదరదు, ఇక్కడే ఉండాలి మీరు. ఎందుకంటే ఇది వాగ్దాన భూమి, మీ పితరులకు నేను ఇస్తానన్న భూమి, ఇక్కడే ఉండాలి మీరు. ఏ గోత్రం ఇంకొక గోత్రాన్ని ఆక్రమించుకోకూడదు, కొనకూడదు. ఒకవేళ కొనుగోలు జరిగితే నా గోత్రానికి సంబంధించి నా గోత్రంలో కొనుక్కోవాలి. మనం రూతు గ్రంథం చూస్తాం. రూతు గ్రంథంలో ఆవిడ భూమిని బోయజు కొనడానికి వెంటనే నేను కొనేస్తాను అని అనడం. మీకు సమీప బంధువు ఒక ఆయన ఉన్నాడు, ఆగండి, ఆ బంధువు కొంటాడో లేదో మాట్లాడదాం అంటాడు.
అలా ఆ సమీప బంధువుని పిలిచి ఊరి పెద్ద అందరూ ఎదుట ఏమబ్బా కొంటావా భూమిని అని అడుగుతాడు. ఎందుకని? ఇష్టం వచ్చినట్టు కొనకూడదు, నేను అమ్ముతాను నువ్వు కొంటే కుదరకూడదు. నా కుటుంబంలోనే అమ్ముకోవాలి, నా రక్త సంబంధంలోనే అమ్ముకోవాలి, లేదా నా బంధువుల్లోనే అమ్ముకోవాలి. వీళ్ళు కాకపోతే తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలా సమీప బంధువులు పిలిపిస్తారు, మాట్లాడతారు. నేను కొనను అంటాడు. అప్పుడు కొనను అనగానే ఏం చేస్తారు తెలుసా? ఆ వ్యక్తి చెప్పు ఊడదీయాలి అందరి ఎదురుగా. అది అవమానం. ఇశ్రాయేలు గోత్రంలో చెప్పు ఊడదేయబడిన వారి ఇల్లు అంటే అవమానం. అది అంటే నీ రక్త సంబంధుల్లో, నీ బంధువుల్లో ఒకరు బ్రతకలేక భూమిని అమ్ముకుంటూ ఉంటే నువ్వు కొనకుండా ఇంకో వ్యక్తికి భూమిని ఇచ్చావంటే ఎంత భ్రష్టుడు నువ్వు. అది దాని అర్థం. అంత కఠినమైనటువంటి ఆజ్ఞలు జారీ చేశాడు. ఎందుకో తెలుసా? కబ్జా అనే మాట ఇశ్రాయేలు దేశంలో వినపడకూడదు. మీరు చెప్పండి, అహాబ్ ఎందుకు చచ్చాడు? మీరు చెప్పండి, అహాబ్ అనే రాజు ఎందుకు చచ్చాడు? అవును, ద్రాక్ష తోట కావాలనిపించి తీసుకున్నాడు, పెద్ద విశేషమా? అది మనకు విశేషం కాదు. ఎందుకని? ఎకరాలు ఎకరాలు కబ్జా చేస్తున్నా సరే మనం పట్టించుకోము ఇక్కడ. కానీ ఇశ్రాయేల్ దేశంలో సెంటు భూమి కూడా తగలకూడదు. నీ పొరుగు వానిదగు దేనిని ఆశించకూడదని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ. అది మరి ఎందుకు యెహోషువ కొలిచి ఇచ్చాడు? ఆశించకూడదు కాబట్టి. నీ స్వాస్థ్యాన్ని నీవే అనుభవించాలా, ఇంకొకటి స్వాస్థ్యాన్ని తగలకూడదు. చూడండి, ఇశ్రాయేల్ దేశంలో మంచి పరిపాలన అంటే ఏంటంటే, అంటే భలే మంచి పరిపాలన ఇది అన్నా అనుకో ఇశ్రాయేల్ దేశంలో, దాని అర్థం ఏంటో తెలుసా? రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును, అంటే పై నుంచి కింది వరకు మొత్తం దేశం అంతా, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండరే. ఏంటంట? తమ తమ ద్రాక్ష చెట్లు, తమ తమ అంజూరపు చెట్లు, అంతే. కానీ మనం ఇక్కడ ఏమనుకుంటామంటే బాగా బ్రతుకుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో కనబడుతుంది ఆ చివరిదాకా మందే, ఇదో ఈ చివరిదాకా మనమే అన్నాం అనుకో, అరే భలే ఉన్నోర్రా అంటాం. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఏంటంటే, ఇదిగో అంటే ఇది నాది, నా ద్రాక్ష చెట్టు, నా అంజూరపు చెట్టు, నా ఒలివ చెట్టు, నా భూమి ఇది, నా భూమిని నేను అనుభవించడమే నిజమైన పరిపాలన. ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో. కానీ ఇక్కడ ఎప్పుడైనా పెళ్లి సంబంధాలకు వెళ్తే, పెళ్లి సంబంధాలకి వచ్చినటువంటి సంబంధాన్ని తీసుకొని ఆ చెరువు గట్టు దగ్గరకో లేకపోతే ఈ బయటకు తీసుకుని వెళ్ళి అదుగో ఆ పోలు కనపడుతుందా? అది ఎక్కడ కనపడదు, చాలా దూరం ఉంటుంది. అక్కడ దాకా మనదే, ఇదో ఇక్కడ దాకా మనదే. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఆ పోలు మాత్రమే మనదని. పెళ్ళి కాకముందు అంటే ఆ పోలు దాకా మనదే, పెళ్ళైన తర్వాత ఆ పోలు చుట్టూ 10 సెంట్లు మాత్రమే మనదే అని అప్పుడు అర్థమవుతుంది. ఇంక తెలుసుకోలేం కదా. మా అక్కది పెళ్ళి జరుగుతూ ఉంటే మా చిన్నాయన కూతురుది వెళ్ళాము. వెళ్ళగానే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేటప్పుడు చీకటి పడింది. చీకటి పడగానే కింద భోజనాలు పెట్టారు, మిద్ది మీద చేపలు దిండ్లు ఇచ్చారు, అంతే కదా. పిల్లలకి ఎక్కడ ఇస్తారు? చేపలు దిండ్లు ఇచ్చి పైకి వెళ్ళని అన్నారు. పైకి మిద్ది మీదకి వెళ్ళాం. ఆ మిద్ది మీదకి ఎక్కుతూ ఉంటే ఆ వ్యక్తి అన్నాడు, అదిగో అక్కడ కనపడుతుంది కదా. ఏం కనపడలేదు, అంత చీకటి, అదంతా మందే, ఇదంతా మందే, అంత మన తోటే అన్నాడు. తెల్లవారు లేచి చూస్తే మొత్తం అన్ని కంప చెట్లు. మేము మొత్తం అంతా పెద్ద పొలం ఇది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో అని ఊహించుకున్నాం. తెల్లవారు చూస్తే మొత్తం అన్ని కంప చెట్లు. ఏంటో ఇదంతా మందేనా? ఇదంతా మందే. తర్వాత నిదానంగా ఆరాధిస్తే అది మనది కాదు, అది మన తమ్ముడిది, ఇది మన బామర్దిది, ఇది మన అక్క కొడుకుది, ఇది మన చెల్లి కొడుకుది, మొత్తానికి మన ఊరు ఉంది అంతా. ఇంతకు మనకెంత ఉందంటే 4 ఎకరాలు. ఇశ్రాయేల్ దేశంలో ఎవడి స్వాస్థ్యాన్ని వాడు అనుభవించడమే మంచి పరిపాలన. ఎవడి ద్రాక్ష చెట్టు కింద, ఎవడి అంజూరపు చెట్టు కింద, ఎవడి ఒలివ చెట్టు కింద, ఎవడి ఇంట్లో వాళ్ళు కూర్చోవడమే. పక్క వ్యక్తి వచ్చి నన్ను ఆక్రమిస్తాడనే భయం లేకుండా నిర్భయంగా, నా భూమిని ఇంకొకరు లాగి వేసుకున్నాడనే కంప్లైంట్ ఉండకూడదు. ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో. ఉంటే కనుక దేవుడు తోలు తీసేస్తాడు. నాబోతు ద్రాక్ష తోటని రాజైన అహాబు ఆక్రమించుకుంటే తిష్బీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏలియా, యోర్దానికి అటువైపు ఉంటుంది,
ఈయన ఆక్రమించుకుని యోర్దానికి ఇటువైపు ఇజ్రాయేలు భూభాగంలో చాలా కిలోమీటర్లు, అంటే చాలా చాలా దూరం అక్కడి నుంచి అక్కడికే. సింపుల్ చెప్పాలంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ దూరం, మన దృష్టిలో చెప్తున్నాను. ఆ రోజు ఏ వాహనాలు లేకుండా, ఏ ప్రయాణ సాధనాలు లేకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడు మనోడు. తిష్బీ ప్రాంతం నుంచి యోర్దాన్ అటువైపు నుంచి, యోర్దాన్ ఇటువైపు కర్మేలు ప్రాంతానికి, ఇజ్రాయేలు భూభాగానికి నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకని? నేను ఆ వ్యక్తికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని నీవు తీసుకోవడానికి నీకేంటి హక్కు అని అడగడానికి. ఈరోజు మనం అలా కారులో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్, కానీ అలా నడుచుకుంటూ రావడం చాలా కష్టం ఏలియాకి. ఈరోజు మనం హైదరాబాద్కి వెళ్ళడం ఎంత కష్టమో ఆయన ఆ రోజు నడవడం కూడా అంతే కష్టమైంది. ఒక భూభాగాన్ని ఆక్రమించుకుంటే బహుశా ఎంత ఆక్రమించుకోమంటాడు? 10 ఎకరాలు ఆక్రమించుకోమంటాడు? 10 ఎకరాలు ఏముండదు, అంత స్వాస్థ్యాన్ని ఇవ్వాలి దేవుడు ఒక్కొక్కరికి, తక్కువ భూభాగమే. మరి దానికి ఎందుకని ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై ఏలియాను పంపించాలి అంటే, ఇది నా భూమి, ఇది నా కట్టడ, నా రూల్స్ ఇవి, నా దేశంలో బ్రతకాలంటే ఇలాగే బ్రతకాలి, నువ్వు రాజు అయినా సరే ఉపేక్షించను, వదిలిపెట్టను. అది మనం అహాబ్ విషయంలో చూస్తాం. ఏ స్థలంలో నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే స్థలంలో నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. కానీ ఈరోజు రాజు అంటే యథేచ్ఛగా భూ ఆక్రమణ చేస్తాడు. కబ్జా అనే మాట పదే పదే వినపడుతుంది. కానీ ఇశ్రాయేల్ దేశంలో కాదు. ఎందుకంటే భూమిని శాశ్వత విక్రమం చేయకూడదు. 45వ అధ్యాయం 7వ వచనంలో రాజు ఇంకొకరు భూమిని ఆక్రమించకూడదు. 46వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం, 18వ వచనంలో రాజు ఇంకొకరికి తన భూమిని ఇవ్వకూడదు. ఏమవుతుంది ఇస్తే? ఇప్పుడు నా సేవకుడు ఉన్నాడు, నా ప్రాణాన్ని కాపాడాడు, అయితే వాడికి భూమిని ఇస్తే ఏంటి తప్ప? నాకు నచ్చింది, ఆ వ్యక్తికి భూమిని ఇచ్చాను. తప్పేంటంటే, ఇలా భూమిని ఇచ్చాను కదా, నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత నా తర్వాత రాజులు వస్తారు, నేను ఎందుకు ఇచ్చాను ఆ వ్యక్తికి అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళకు భూమి తక్కువ వస్తుంది. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ జనాభా పెరుగుతారు, తగ్గరు. రోజులు గడిచే కొద్దీ జనాభా పెరుగుతారు, తగ్గరు. వాళ్ళకు భూమి అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళు స్థిరపడి ఉంటారు ఇక్కడ అప్పటికే. ఇప్పుడు వీళ్ళు అరే రాజుగారి భూమిలో నీకేంట్రా పని అని వీడిని వెళ్ళగొడతారు. అప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాలి? వీడిని వెళ్ళగొట్టాలి ఒకటి. 2, పెరిగినటువంటి దీన్ని బట్టి ఇలా ఇచ్చుకుంటూ పోతే ఒకడికే ఇస్తాడా? అలా ఇచ్చుకుంటూ పోతే ఇంకో భూభాగాన్ని ఈ వ్యక్తి ఆక్రమించాల్సి వస్తుంది. మా నాన్న వీళ్ళకి ఇచ్చాడు, మేము ఇంకొకటి తీసుకుంటామని. అలా దేవుడు గీసిన గీతల్ని చెరిపి వేసుకుంటారు. ఒకటి మీరు తీసుకున్నా చెరిపి వేసుకుంటారు, మీరు ఇచ్చినా చెరిపి వేసుకుంటారు. ఇప్పుడు ఇస్తారు, రేపు మీరు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది, మీకు లేని పరిస్థితి ఏర్పడుతుంది. నీవు వెళ్ళిన తర్వాత నీ పిల్లలు ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే నా నియమాలు మీరు ఉల్లంఘించాల్సి వస్తుంది. కాబట్టి మీరు సంపాదించకండి, మీరు దాన ధర్మాలు చేయకండి. నేను వాళ్ళ భూమిని ఇచ్చాను, వాళ్ళ భూమిలో వాళ్ళు ఉండనివ్వు. నీవేం చేస్తావంటే రాజుగా ఎవడి అంజూరపు చెట్టు కింద వాడు నెమ్మదిగా కూర్చునేటట్టుగా, ఎవడి ఒలివు చెట్టు కింద వాడు నెమ్మదిగా కూర్చునేటట్టుగా, ఎవడి ద్రాక్ష తోటను వాడు సాగు చేసుకునేటట్టుగా ఆ శాంతి సమాధానాలతో కూడుకున్నటువంటి పరిపాలన మాత్రం ఇవ్వు. భూదాన కార్యక్రమం పెట్టకు, భూదాన కార్యక్రమం పెట్టకు, భూమి సేకరణ కార్యక్రమం కూడా పెట్టకు. భూమిని సేకరించొద్దు, భూమిని దానము చేయొద్దు. ఎవడి భూమిలో వాడు శాంతిగా బ్రతికేటట్టుగా పరిపాలన చేయ, అదే పరిపాలన అని చెప్పాడు దేవుడు. చూడండి 17వ వచనం. అయితే అతడు తన పనివారిలో ఎవరికైనా భూమిని ఇచ్చిన యెడల విడుదల సంవత్సరం వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రం హక్కుదారులగుదురు. ఒకవేళ నేను ఇచ్చాను అనుకో, దాన ధర్మం చేశాను, ఎవరికో ఇచ్చాను, ఇచ్చినప్పుడు మరలా 50వ సంవత్సరం నాకే రావాలి. 50వ సంవత్సరం వరకే దాన్ని అనుభవించాలి, తర్వాత అది నాకు రావాలి. సునాద సంవత్సరం, ఈరావతి జూబులీ, ఇది దేవుడు పెట్టినటువంటి కట్టడ. 18వ వచనం. జనులు తమ స్వాస్థ్యము అనుభవింపకుండా, కారణం చెప్తున్నాడు ఇక్కడ, జనులు తమ స్వాస్థ్యాన్ని అనుభవించకుండా అధిపతి వారి భూమిని ఆక్రమించకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకుండానట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగమును ఇవ్వాలి. నా జనులు తమ స్వాస్థ్యాన్ని విడిచి చెదిరిపోకుండానట్లు. ఈయన దానం చేసి తర్వాత కలుపుకోవడం స్టార్ట్ చేస్తే నా జనులు చెదిరిపోతారు. ఇక్కడ వాళ్ళ భూమి ఉండదు, ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థిరపడాల్సి వస్తుంది. అలా స్థిరపడకూడదు.
ఎప్పటికైనా ఆ భూమి వారిదే. మనం రూతు గ్రంథం చూసినప్పుడు అక్కడ ఈ యోదయ ప్రాంతంలో కరువు వస్తుంది. కరువు రాగానే వీళ్ళు ఏం చేస్తారు? మోయాబు ప్రాంతానికి వెళ్తారు, వలస వెళ్తారు. కరువు అంతా అయిపోయినంత వరకు అక్కడే ఉంటారు. తర్వాత మరలా ఈ దేశానికి వచ్చినప్పుడు మరలా ఈ భూమి వాళ్ళకే చెందేటట్టుగా హక్కు. మనం రాజుల గ్రంథాన్ని చూసినప్పుడు శూనేమీరాలు ఉంటుంది, కరువు వస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది తాను. మరలా తిరిగి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి నా భూమి నాకు కావాలన్నప్పుడు రాజుగారు మాట్లాడి మరలా ఆవిడ భూమిని అన్ని సంవత్సరాలు పండేటువంటి పంట విషయంలో వాటాను కూడా తిరిగి ఆవిడకి వచ్చేటట్టు చేస్తాడు. ఇది ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చట్టం. ఇప్పుడు నేను ఈ భూమిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను 10 సంవత్సరాలు తిరిగి వచ్చాను అనుకో, అప్పుడు ఎవరో దీన్ని స్వాధీనపరుచుకొని అనుభవిస్తూ ఉంటారు. మనం వెళ్ళి ఈ భూమి నాది అంటే వాళ్ళు ఏమంటారు? చూడు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ భూమి ఆయన అనుభవంలో ఉంది. దేంట్లో ఉందంట? అనుభవంలో ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అనుభవిస్తున్నాడు, కాబట్టి ఇది ఆయనదే, నువ్వు లేవు కాబట్టి. అదేంటది? ఇప్పుడు ఒక చట్టం వచ్చింది తెలుసా మీకు? ఇన్ని సంవత్సరాల వరకే రెంట్ ఉండాలి. అన్ని సంవత్సరాలకు మించి రెంట్ ఉన్నామనుకో అది సొంత ఇల్లు అయిపోతుందంట. ఇన్ని సంవత్సరాల వరకు రెంట్ ఉండాలి. లేదు వీళ్ళు మంచోళ్ళు, మేము మంచోళ్ళు, మంచి సంబంధాలు ఉన్నాయి, అలాగే రెంట్ పెట్టుకున్నారనుకో, వాడు వెళ్ళి కోర్టులో వేసి ఇది నా ఇల్లు అన్నాడు అనుకో కదా, ఇన్ని సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కడుతున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి రెంట్ కడుతున్నావు, ఇది నీదే అన్నది చట్టం. కానీ ఇశ్రాయేల్ దేశంలో అలా ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత నా అనుభవం ఉంది కాబట్టి నాదంటే కుదరదు. ఎవరి అనుభవంలో ఉన్నా దేవుడు యెహోషువ ద్వారా ఎవరికి కొలిచి ఇచ్చాడో మరలా వాళ్ళకే రావాలి ప్రతి 50 సంవత్సరం. భలే అద్భుతమైన చట్టం కదా. అసలు గొడవలే ఉండవు కదా. ఎందుకని రైతులు పొలం దగ్గర కొట్టుకుని చచ్చిపోతారు చెప్పండి? ఈ రైతుకి 4 ఎకరాలు ఉంటుంది, ఆ పక్కన 1 ఎకరా ఉంటుంది. వీడికి ఏమనిపిస్తుంది? దాన్ని కూడా కలుపుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది మనసులో. అడుగుతాడు మర్యాదగా, ఒరే సుబ్బయ్య ఎల్లయ్య అది ఇస్తావా అని అడుగుతాడు. ఆడేమంటాడు? డబ్బా డైలాగ్, రొట్ట డైలాగ్ వేస్తాడు. ఇప్పుడు వాడు అంత పెద్దవాడు అడిగాడంటే రేపు ఖచ్చితంగా నాకు మూడిందని ముందే గ్రహించాలి, దాని అర్థం అది. అలా గ్రహించడే, లేదు నేనేమోని అంటాడు. సరేనని ఏం చేస్తాడు? వీడి పొలం మీద నుంచి వెళ్ళాలి కాలో, వాడు దానికి ఏం చేస్తాడు? అడ్డు కట్టేస్తాడు. కరెంట్ వచ్చేంత వరకు వీడు కావాలని నీళ్ళు కట్టుకుంటాడు. కరెంట్ ఆగిపోయిన తర్వాత కరెంట్ ఆగిపోయిందంతే, వాడి పొలం ఎండిపోతూ ఉంటుంది. మొత్తానికి ఏదో ఒక రోజు బెసుకుతుంది. ఏం చేస్తారు? వాడు వీడినో వీడు వాడినో మొత్తానికి స్మాష్ అయిపోయిందా. అంటే నేను అలా ఇచ్చేటి భూమి నేను చెప్పట్లే, పొలాల్లో జరిగే గొడవలన్నీ ఇలాగే జరుగుతుంటాయి. నేనేం ప్రత్యక్షంగా చూడలేదు, వింటూ ఉన్నది చెప్తున్నా మీకు అంతే. కానీ ఇశ్రాయేల్ దేశంలో అలా ఆక్రమించుకోకూడదు. పొలానికి పొలం కలుపుకోకూడదు, ఇంటికి ఇల్లు కలుపుకోకూడదు, స్వాస్థ్యానికి స్వాస్థ్యం కలుపుకోకూడదు. దేశంలో మేము మాత్రమే నివసించాలి. సారీ, దేశంలో అందరూ నివసించాలి. ఎవరికి ఇచ్చిన స్వాస్థ్యం వాళ్ళదే, ఎప్పటికీ అది వాళ్ళదే. వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళదే. చుట్టూ అపార్ట్మెంట్లు లేపుతారు పైకి, ఆ మధ్యలో ఉన్నాడు గాలి ఆడదు, అంతే కదా. చుట్టూ అపార్ట్మెంట్లు లేపుతారు, ఆ మధ్యలో ఉన్నాడికి గాలి ఆడదు, గాలి అందదు, ఎండ పడదు. మెట్ట మధ్యాహ్నం వస్తే కానీ ఎండ అనేది తెలియదు వీడికి. ఎందుకని? ఈ అపార్ట్మెంట్ ఆపేస్తుంది, వెనకాల ఈ అపార్ట్మెంట్ ఆపేస్తుంది. కాబట్టి వాడు ఏం చేయాలి? చచ్చినట్టు వాడికి ఇచ్చుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఇశ్రాయేల్ దేశంలో అలా కాదు. ఒరే నాయన కలుపుకునేదానికి లేదు, వాడు ఇచ్చినా నువ్వు తీసుకునేదానికి లేదు. ఒకవేళ తీసుకున్నా 50వ సంవత్సరం మరలా వాడికి పిలిచి ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రభువా తోలు తీసేస్తాను. అహాబు రాజుకే కుక్కలు నాకేటట్టు చేశాను రక్తాన్ని, నిన్ను వదిలిపెడతానంటావా? అస్సలు వదిలిపెట్టను. ఎంత అద్భుతమైన చట్టం ఇది. ఈ చట్టం కనుక ఉంటే ఎంత బాగుంటుంది ప్రపంచంలో. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. రాజైన దావీదు ఒక మాట అంటాడు, దినవృత్తాంతములు 1వ గ్రంథము 29వ అధ్యాయంలో ఆయన ప్రయోగించిన మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బహుశా ఈ దేశాధినేతలకి, రాజ్యాలు పరిపాలిస్తున్న వాళ్ళకి ఈ మాట అర్థమైతే ఎంత బాగుంటుంది. చూడండి 15వ వచనం, మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులను పరదేశములనై ఉన్నాము. మా భూనివాస కాలం నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. మా పితరులు అందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము.
మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేడు. ఎవరైనా? రాజు, మహాచక్రవర్తి. ఆయన అంటున్నాడు, మేము మా పితరులందరి వలె నీడ లాంటి వాళ్ళమే, పరదేశులమే, అతిథులమే, గెస్టులమే. ఈ భూమి మీదకి మనం వచ్చామా? ఇప్పుడు భూమి మీద ఉన్నామా? ఇదిగో ఇప్పుడు ఏమంటాం మనం? ఇదిగో కనబడుతున్న ఆ భూమి నాది, ఇంతవరకు నా భూమి. నా భూమిలో ఒక సెంట్ ఇవ్వడం తగిలితే ఒప్పుకుంటున్నా? వెంటనే దగ్గరలో పోలీస్ స్టేషన్ వెళ్ళను, వెళ్ళి కేసు పెట్టను, నా భూమిని ఆక్రమించుకున్నారు, వెళ్ళి కోర్టుకు వెళ్ళను. ఆ కోర్టుకే ఖర్చుతో 4 ఎకరాలు కొనవచ్చు, కానీ కొన్నాం. ఆ సెంటు భూమి నాకు కావాల్సిందే. ఈ సెంటు భూమికి కోర్టులో వేసి ఈ సెంటు భూమి నాకు వచ్చేటప్పటికి అయ్యే ఖర్చుతో 4 ఎకరాలు బయట కొనవచ్చు, అయినా కొన్నాం. ఎందుకని? పౌరుషం కదా, పౌరుషం, రోషం. అంతే. ఎంతైనా ఖర్చు పెడతాను, నాది నాకే రావాలి, నా సెంటు భూమి కదా. నేను చనిపోయాను అనుకో, ఒకనొక రోజు నేను చనిపోయాను అనుకో, ఈ భూమి ఎక్కడే ఉంటుంది, ఆ కొండ ఎక్కడే ఉంటుంది, ఆ వాగు అక్కడే ఉంటుంది, ఈ వంక అక్కడే ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి, నేను ఒక్కనే ఉండను. కానీ ఈ ముక్క నాకు అర్థం కాదు, నేను చచ్చిపోయేంతవరకు అర్థం కాదు. కొంతమంది ఈ సెంటు భూమి కోసం గొడవపడి జీవిత ఖైదు అనుభవిస్తున్నాను. తెలుసా మీకు ఆ విషయం? కొట్లాడుకొని, చంపుకొని జీవిత ఖైదు అనుభవిస్తున్నాను అన్నారు, చంపేసుకొని. ఊర్లు కొట్లాడుకొని, ఊర్లు జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ క్యాజువాలిటీలోకి వెళ్ళాను ఒకసారి, ఎందుకో డాక్టర్ని కలుగుతాను. అక్కడ వెళ్తే మొత్తం బెడ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఒక్కో బెడ్ మీద 3-4 ఉన్నారు పడుకొని. ఏంట్రా అంటే, ఒకటి చేయి ఇరిపోయింది, ఒకటి కాలు ఇరిపోయింది, ఒకటి తల పగిలిపోయింది. ఏంటి విషయం అంటే, తగదా 2 కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు విరిగిపోయాయి. మొత్తం అన్ని కాళ్ళు చేతులు ఏమి లేవు, ముఖాలు అన్నీ పగిలిపోయాయి, ముందు అన్ని రక్తాలు. ఆ బట్టలను చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ రావడం, ఈ షర్టు తీసుకుని వెళ్ళి చూడు సార్ కొడితే ఎంత గారిందో రక్తం అని చూపించడం. ఈ కానిస్టేబుల్కి ఒక అడ్వకేట్ రావడం, ఆయన తీసుకుని చూడు సార్ లుంగి చూస్తే ఎంత తడిసిపోయిందో రక్తంతో చూపించడం. అలా పడుకుంటారు, సెలైన్ ఎక్కుతూ ఉంటుంది. ఈలోపు ఒక అడ్వకేట్ వస్తాడు, అలా పీక్కొని గబగబా బయటకు వచ్చి చూడు సార్ అనగానే ఈ మొక్కంతా ఇలా తెగిపోయి ఉంటుంది, ఇవన్నీ తెగిపోయి ఉంటాయి. నాకు అనిపించింది, ఎందుకు కొట్టుకున్నారబ్బా? సెంటు భూమి దగ్గర గొడవ అంట. సెంటు భూమి దగ్గర ఇశ్రాయేల్ దేశంలో ఉన్న చట్టం ఏంటంటే, భూమిని రాజు కూడా తగలకూడదు, భూమిని రాజు కూడా ఇవ్వకూడదు. అది ఎప్పటికీ ఆ వ్యక్తికే, ఆ గోత్రానికి సంబంధించింది. మనం సంఖ్యాకాండంలో సెలోపెహాదు కుమార్తెల గురించి చదువుతాం. సెలోపెహాదు కుమార్తెలు మహల, నోయ, హొగ్లా, మిల్కా, తెరసా 5 మంది కుమార్తెలు ఆయనకి. కాకపోతే కొడుకులు లేకుండా చచ్చిపోయాడు. అప్పుడు వాళ్ళు వస్తారు మోషే దగ్గరికి, మోషే మా నాన్న స్వాస్థ్యం మాకు కావాలి. అప్పటి వరకు ఆ చట్టం లేదు. ఏంటమ్మా ఏంటి గొడవ అంటే, మా నాన్న అరణ్యంలో చనిపోయాడు, ఆయనకు కొడుకులు లేరు, అయితే కొడుకులకు మాత్రమే స్వాస్థ్యం రావాలని ఉంది, కానీ మేమంతా 5 మంది ఆడపిల్లలమే. ఇప్పుడు మా నాన్న స్వాస్థ్యం ఇంకొకరికి వెళ్తే మా నాన్న పేరు తుడిచిపోతుంది కదా, మాసిపోతుంది కదా, మరేం చేయమంటావు? మా నాన్న స్వాస్థ్యం మాకు కావాలి. సరేనండి. అప్పుడు కొత్త చట్టం చేస్తాడు మోషే దేవుణ్ణి అడిగి. ఆ చట్టం ఏంటంటే, ఒకవేళ కొడుకు లేకుండా చనిపోతే కుమార్తెలకు స్వాస్థ్యం రావాలి. ఆ కుమార్తెలు తమ గోత్రంలోనే పెళ్లి చేసుకోవాలి, తమ కుటుంబంలోనే పెళ్లి చేసుకోవాలి. కుటుంబంలో అంటే ఒకే ఇంట్లో అని కాదు, ఆ రక్త సంబంధంలో పెళ్లి చేసుకోవాలి. అలా తన స్వాస్థ్యం అన్నది పక్క వ్యక్తికి వెళ్లకుండానే ఉంటుంది, నాన్న పేరు మాసిపోకుండా ఉంటుంది. నేను గోత్రకర్తనే, నేను పెద్దోడిని, నా పేరిట స్వాస్థ్యం ఉంది, నేను చనిపోయాను, నా పిల్లలు లేకపోయినా సరే ఆ స్వాస్థ్యం తీసుకున్న వాళ్ళు నా పేరే చెప్పాలి, ఇది జాన్పాల స్వాస్థ్యం, నా పేరు ఎప్పటికీ మాసిపోదు. నేను మంచివాడినైనా చెడ్డోన్నాను, ఎందుకంటే ఇది వాగ్దాన భూమి, నేను అబ్రహాము సంతానాన్ని. నేను తప్పు చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, దేవుని కోపంతో చచ్చిపోయి ఉండొచ్చు, కానీ నేను అబ్రహాము సంతానం కాబట్టి దేవుడు కొలిచి ఇచ్చిన భూభాగం ఇది. సెలోపెహాదు కుమార్తెలు దీన్ని అర్థం చేసుకున్నారు, ఇది మా స్వాస్థ్యం, మేము బయట బ్రతకం, బయట లేదు అనాథలాగా బ్రతకం, మేము అబ్రహాము సంతానం, వాగ్దాన ప్రజలు, ఇది మా భూమి, మేము అరణ్యాత్రలో ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళం, మా హక్కు ఉంది, రాజు తగిలేదానికి లేదు, ఇంకోటి తగిలేదానికి లేదు. చట్టం మార్పించుకున్నారు సెలోపెహాదు కుమార్తెలు. ఇది దేవుడు ముందే చెప్తున్నాడు యెహెజ్కేలు ద్వారా. యెహెజ్కేలు ఇంతవరకు వచ్చిన పరిపాలన ఎలా జరిగిందంటే, అహాబ్ పరిపాలన కానీ, తర్వాత వచ్చినటువంటి యోధా రాజులు కానీ, ఇశ్రాయేల్ రాజులు కానీ అందరూ ఇదే పని మీద పడ్డారు. ఎవడికి వాడు భూమిని ఆక్రమించుకునే దాంట్లోనే పడిపోయాడు, బేదలను దోచుకునే దాంట్లోనే పడిపోయారు. ఒక చెప్పులు వారు కోసం బేదలను నమ్ముకుంటున్నారు అని రాస్తాడు ప్రవక్త. ఇలా ఏంటంటే బేదలను దోచుకున్నారు,
అయితే ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని మరలా తీసుకొని వస్తున్నా రాజ్యంలోనికి, చెరలోంచి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు పరిపాలన ఎలా ఉండాలి అంటే ఎవడి స్వాస్థ్యాన్ని వాడే అనుభవించాలి. ఇంతకుముందు ఎలా జరిగింది పరిపాలన? అహాబును చూసి అందరూ నేర్చుకున్నారు. అహాబు ఇంటి వారిని చూసి అందరూ అలాగే ప్రవర్తించడం నేర్చుకున్నారు. అహాబు కుటుంబంతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న యోధా రాజులు ఎలా బ్రతుకుతారు? మీరు కూడా అలాగే బ్రతుకుతారు, అలాగే బ్రతికారు. కాబట్టి ఈ దేశం 70 సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలు అనుభవించేట్టుగా చేశాను. మొత్తం అంతా శుభ్రం చేశాను ఎవరు లేకుండా. ఇప్పుడు మరలా కొత్త ప్రభుత్వం ప్రారంభిస్తున్నాం మిమ్మల్ని చెరలో నుంచి మరలా యెరూషలేముకు తీసుకొని రావడం ద్వారా. ఇప్పుడు పరిపాలన ఎలా ఉండాలంటే పాత పరిపాలన చేస్తే ఒప్పుకోను. ఎలా ప్రవర్తించాలి? రాజు అత్యాశపరుడు కాకూడదు, విస్తారంగా గుర్రాలు సంపాదించకూడదు, విస్తారంగా రథాలను సంపాదించకూడదు, విస్తారంగా పొలాలు సంపాదించుకోకూడదు, విస్తారంగా వెండి బంగారాలు సంపాదించుకోకూడదు, సంపాదించడానికి రాజు కాకూడదు. మరి సంపాదించడానికి రాజు కావాల్సి, మరి దేనికి? అదే సొలొమోను ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నాకు వెండి బంగారాలు కావాలని ప్రార్థన చేయలే, నాకు శత్రువులో ప్రాణం కావాలని ప్రార్థన చేయలే, నాకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కావాలని ప్రార్థన చేయలే. ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు పరిపాలించడానికి జ్ఞానం కావాలి అని అడిగాడు. శబాష్, ఇది రాజుకు ఉండాల్సినటువంటి లక్షణం. నా ప్రజల్ని ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని అడిగావు చూడు, నీకు బోనస్గా యుద్ధం అనేది లేకుండా చేస్తాను 40 సంవత్సరాలు నెమ్మది కూడుకున్నటువంటి పరిపాలన. బోనస్గా వెండి బంగారాలు ఇస్తా, బోనస్గా అది ఇస్తా, ఇది ఇస్తా. ప్రారంభంలో అడిగాడు కానీ ప్రార్థనలో ప్రభువా నాకు జ్ఞానం కావాలని. తర్వాత ఏదైతే అడగలేదో అవన్నీ సంపాదించాడు మనోడు, అవన్నీ సంపాదించాడు, అత్యాశపరుడు అయిపోయాడు. ఎంత బంగారం సంపాదించాడు, ఎంత వెండి సంపాదించాడు. ఆ రోజుల్లో అంట వెండి కసువు కంటే చీప్ అయిపోయింది, కసువులాగా సంపాదించబడేశాడు. అంత విస్తారంగా వెండి బంగారాన్ని ఎన్నికగా రాలేదంట, అంతగా సంపాదించాడు. షిప్పుల్లో వచ్చాయి, కార్గోలో వచ్చాయి, ఆ రేంజ్లో సంపాదించాడు. భూమిని ఇశ్రాయేలు దేశంలో శాశ్వత విక్రయం చేయకూడదు. ఎప్పుడైతే భూమిని నేను ఆక్రమించుకోవడం, భూమిని నేను దానం చేయడం జరుగుతుందో అప్పుడు హత్యలు జరుగుతాయి, చట్టాలు మార్చాల్సి వస్తుంది, అన్యాయం జరుగుతుంది, లంచాలు తీసుకోవాల్సి వస్తుంది, నిరపరాధి రక్తాన్ని ఒలికించాల్సి వస్తుంది. అవునా? ఎప్పుడైతే ఒక్క విషయంలో మనం తప్పు చేస్తామో దాన్ని జనరలైజ్ చేయడానికి, దాన్ని లీగలైజ్ చేయడానికి ఇంకో దాన్ని మార్చాలి, మొత్తం జీవోలే మార్చిపడేయాలి. అదే కనుక దేవుడు చెప్పినట్టుగా ఉంటే, ఆయన స్వాస్థ్యంలో భూమి ఉంటే ఏ చట్టాన్ని మార్చాల్సిన అక్కర్లే, ధర్మశాస్త్రానికి కొత్త అర్థాలు ఆపాదించాల్సిన అక్కర్లే. అద్భుతమైన చట్టం వచ్చింది. మీకు మాట చెప్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఎలాగైతే ఆ రోజు దేవుడు ఆయా గోత్రానికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, ఈ స్వాస్థ్యాన్ని మీరు అనుభవించాలి అని చెప్పాడో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి, పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దాసులకు ఏం చేశాడంట? తన ఆస్తిని అప్పగించాడంట. అలా ఉంటుందంట. యేసు ప్రభువును అంగీకరించిన ఏ ఒక్కరిని ఆయన తన ఆస్తిని ఇవ్వకుండా ఆయన వదిలిపెట్టలేదు. ఆస్తి అంటే చెప్తాను వినండి. 15వ వచనం, అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆ రోజు ఎలాగైతే యెహోషువ భూమిని కొలనూలుగా సాగలాగి ఒక్కొక్కరు పంచి ఇచ్చాడు, తర్వాత దేవుడు ఎలాగైతే భూమిని పంచి ఇచ్చాడో ఈ యెహెజ్కేలు గ్రంథంలో తర్వాత మనం చూస్తాం చివరి అధ్యాయంలో, అలా యేసు ప్రభు తనలో ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారికి అందరికీ ఏం చేశాడంట? ఒక్కొక్కరికి వాని సామర్థ్యం చొప్పున తలాంతులు ఇవ్వడం ఇచ్చాడు. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. వాని సామర్థ్యం చొప్పున తలాంతులు ఇచ్చాడు. తలాంతులు ఇచ్చి ఏం చేశాడంటే చూడండి 16వ వచనం, 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. అక్కడ పాత నిబంధనలో దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కదా, దీన్ని మీరు రెట్టింపు చేసుకోకూడదు, అంతే ఉండాలి. కానీ క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు తలాంతులు ఇచ్చాడు కదా, దీన్ని రెట్టింపు చేయాలి, అంతే ఉండకూడదు. రూల్ అర్థమవుతుందా? పాత నిబంధనలో స్వాస్థ్యం ఇచ్చాడు, ఈ స్వాస్థ్యం అంతే ఉండాలి, ఇది మారకూడదు, పెరగకూడదు, తరగకూడదు.
కానీ కొత్త నిబంధనలో యేసుప్రభు తలాంతులు ఇచ్చాడు కదా, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఒక్కొక్కడికి. అదేంటంటే పెరగాలి, అంతే ఉన్నదనుకో ఇచ్చిన ఆయన అవమానించినట్టు. పాత నిబంధనలో స్వాస్థ్యం పెరిగితే అన్యాయం, కొత్త నిబంధనలో మన స్వాస్థ్యం పెరగకపోతే అన్యాయం. చూడండి 18వ వచనం, 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవి కాక మరి 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. 5 తీసుకున్నవాడు వచ్చాడు, ప్రభువా ఇంకో 5 సంపాదించాడు. శబాష్, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 24వ వచనం, 23వ వచనం, 24 కదా. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి, కాదు 2 ఎక్కడుంది, 22వ వచనం. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవి కాక మరి 2 తలాంతులు సంపాదించానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. 2 తీసుకున్నవాడు మరలా 2 సంపాదించాడు, బలా అన్నాడు. 24వ వచనం. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తన చోట కోయేవాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడు అనే కఠినుడవని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుతున్నాయి, ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయేవాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోని త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండును అనిను. ఆ రోజు పాత నిబంధనలో భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని ఇచ్చాడు ఒక్కొక్కటి దేవుడు. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన్ని సొంత రక్షకుడు అంగీకరించే ప్రతి ఒక్కడికి ఆయన తలాంతుని ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు. ఆయన్ను పాడడానికో, ప్రార్థించడానికో, ఆరాధించడానికో, ఆయన ప్రకటించడానికో, ఆయన పేరట సహకరించడానికో, ప్రతి ఒక్కడికి ప్రభువును సేవించడానికి తలాంతుని ఇచ్చే ఆయన రక్షించాడు. తలాంతుని ఇవ్వకుండా ఎవరిని వదిలిపెట్టలేను. అయితే వాని సామర్థ్యం 5 హ్యాండిల్ చేయగలడంటే 5 టాలెంట్స్ ఇచ్చాడు, 2 హ్యాండిల్ చేయగలడంటే 2 ఇచ్చాడు, 1 అంటే 1 ఇచ్చాడు. కానీ ఇవ్వకుండా వదిలిపెట్టలేను. ఆయన ఎందుకు మనకి తలాంతులు ఇచ్చాడంటే పాత నిబంధనలాగా గీత గీసుకొని ఇది నాది అనడానికి కాదు. కొత్త నిబంధనలో మల్టిప్లై చేయాలి. నేను ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు అని అంటాడు. ద్రాక్షవల్లి ఫలిస్తే మంచిదా, ఫలించకపోతే మంచిదా? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతాడు అని అంటాడు. ఫలించాలి. ఎలా ఫలిస్తాం? దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుని మల్టిప్లై చేయడం ద్వారా. ఇక్కడ కూర్చున్న చాలామందికి దేవుడు చాలా తలాంతులు ఇచ్చి ఉంటాడు, కానీ అస్సలు వాడరు వాటిని. యేసుప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కడికి యేసుప్రభు తలాంతు ఇచ్చుంటాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చుంటాడు ఆయన సేవించడానికి, కానీ తలాంతుని ఉపయోగించరు. మీకు విషయం చూపెడతాను చూడండి. మనకు కూడా స్వాస్థ్యం ఉంది. పాత నిబంధనలు ఎలాగైతే వారికి భూ సంబంధమైన స్వాస్థ్యం ఉందో, కొత్త నిబంధనలు మనకు కూడా పర సంబంధమైన స్వాస్థ్యం ఉంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ రాయబడింది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి చదివి వినిపిస్తాను. చూడండి, 13 నుంచి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏం చేశాడంటే మనల్ని రాజ్య నివాసులుగా చేశాడు ఆయన. తర్వాత ఇంకొక మాట ఉంటుంది చూడండి, 19 నుంచి 19 చదువుతున్నా చూడండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేసి సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును
అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్ల తండ్రి అభీష్టమాయను. 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మనం ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం. 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఆయన ఏం చేశాడంట? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. ఇలా ఆయన మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చి వాడవారినటువంటి కిరీటాలు మనకిచ్చి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఒక్కొక్కరికి ఒక్కో తలాంతు ఇచ్చి మరలా వారు మన సామర్థ్యం చొప్పున తలాంతునిచ్చాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుచున్నాము. మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. ఇక్కడ యేసుప్రభువు ఏమంటున్నాడు అంటే, మీకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, మీకు ఒక స్వాస్థ్యాన్ని నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఇల్లు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మిమ్మల్ని నేను పరలోక వారసులుగా చేశానని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. తర్వాత మనల్ని ఈ అంధకార సంబంధమైన యుగంలో నుంచి విడిపించి, ఈ కాలం నుంచి విడిపించి, ప్రపంచం నుంచి మనల్ని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలుభాగస్తులుగా చేశాడు ఆయన, పరసంబంధమైన వ్యక్తులుగా చేశాడు ఆయన. అలా చేయడంతో పాటు ఇప్పుడు నాకు స్వాస్థ్యం ఉంది. ఎక్కడుంది? భూమి మీద లేదు నాకు స్వాస్థ్యం. క్రైస్తవులకు భూమి మీద స్వాస్థ్యం లేదు, ఆస్తిని ఇవ్వాలి దేవుడు. మనం పాత నిబంధనలు చూస్తే యాజకులకి ఆయన స్వాస్థ్యాన్ని ఇవ్వలే, లేవి గోత్రానికి స్వాస్థ్యాన్ని ఇవ్వలే. మీకు నేను స్వాస్థ్యాన్ని ఇవ్వను, మీ స్వాస్థ్యము మీ పాలు నేనే అని చెప్పాడు ఆయన. పేతురు రాసిన పత్రిక మనం ఏం చూస్తాం అంటే, మనము రాజులైన యాజక సమూహం అని చెప్పబడుతుంది. మన స్వాస్థ్యం ఎక్కడుందంటే పరలోకమందు మన పౌరసత్వం ఉంచబడింది, పరలోకమందు మనకు నివాసం ఉంచబడింది. మనం పరలోక వాసులవి, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం మనకు అనుగ్రహించబడింది అని పత్రికలు రాయబడుతుంది. మన స్వాస్థ్యం అక్కడుంది. అయితే ఇక్కడ ఆయన ఏం చేశాడు? మనకు తలాంతులు ఇచ్చాడు. మన స్వాస్థ్యం అన్నది భూమి మీద ఉంటే మనం ఎక్కువ చేసుకునేదాన్ని ప్రయాసపడతాం. ఈరోజు చాలామంది క్రైస్తవ నాయకులు ఏం చేస్తున్నారంటే భూ సంబంధమైన స్వాస్థ్యాన్ని రెట్టింపు చేసుకునేదాన్ని ప్రయాసపడుతున్నారు. భూ సంబంధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆస్తులు కొనుగోలు, భూములు కొనుగోలు చేసుకోవడం, పట్టాలు చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పులేదు, బ్రతకడానికి అయితే తప్పులేదు. కానీ దేవుని సేవను పెడత్రోవ పట్టించి, తప్పుత్రోవ పట్టించి, దేవుని సేవలో అన్యాయంగా సంపాదించి అలా స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటూ దీన్ని బట్టి అతిశయపడుతున్నాము అంటే, మీకు తెలుసా చాలా మట్టుకు ఇక్కడ మన కడప దగ్గర పెద్ద చర్చి ఉంది, చాలా పెద్ద చర్చి, ఎకరాల్లో ఉంది ఆ చర్చి, అంత దొంగ స్థలమే. దాని మీద ఇప్పటి కేసులు నడుస్తున్నాయి. ఆదివారం చర్చికి వెళ్ళి వాక్యం చెప్పడం, మిగిలిన రోజులు కోర్టుకి వెళ్ళి తిరగడం, అదే పరిస్థితి. ఆదివారం వాక్యం చెప్పడం, మిగిలిన రోజులు ఏం చేయడం? కోర్టుకి వెళ్ళడం, ఇక్కడ వచ్చిన కానుకలు సూట్ కేసుల్లో అక్కడికి ఇక్కడికి పంచడం, అంతే కదా మరి. లేకపోతే పోలీసులు సీజ్ చేస్తారు. కాబట్టి ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఏ అడ్వకేట్ని పట్టుకోవాలి, ఏ రాజకీయ నాయకులు పట్టుకోవాలి. రాజకీయ నాయకులు పట్టుకుంటే ఊరికే పని అవుతుందా? విత్ సూట్ కేసు పోవాలి, వితౌట్ సూట్ కేసు అయితే గెట్ అవుట్ అంటాడు కదా. ఎందుకని ఇంత అక్రమైన భూమిని సంపాదించావు? ఇప్పుడు ఒక 20 సెంట్లో చర్చి కాదు అది, 20 సెంట్లో చర్చి కడితే చర్చి కాదు అది, కాదు, చుట్టూ 10 ఎకరాలు ఉండాలి, అప్పుడైతే పెద్ద చర్చి అవుతుంది. ఇలా స్థలాన్ని బట్టి అతిశయపడుతున్నటువంటి ప్రస్తుత నాయకులు. కానీ దేవుడు చెప్పాడు, లేవీయులైన మీకు, యాజకులైన మీకు నేను స్వాస్థ్యాన్ని ఇవ్వను.
మిగిలినటువంటి అధిపతితో చెప్తున్నాడు, నువ్వు స్వాస్థ్యాన్ని సంపాదించవద్దు, స్వాస్థ్యాన్ని అమ్ముకోవద్దు, దానం చేయొద్దు. ఎప్పుడైతే స్వాస్థ్యాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయో అప్పుడు చట్టాలు మారిపోతాయి, బుద్ధులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, పరిపాలన మారిపోతుంది, దేశం రక్తంతో ఏరులై పారుతుంది, అక్రమాలు జరుగుతాయి. ఒకవేళ గతిలేక అమ్ముకున్నా సరే మరలా 50 సంవత్సరం ఇచ్చివేయాలి, ఇది నా భూమి కాదు, మరలా ఆ వ్యక్తికి ఇచ్చివేయాలి అనేటువంటి బుద్ధితోనే తీసుకోవాలి. అమ్ముకునే వ్యక్తి మరలా నాకు వస్తుందని అమ్ముకోవాలి. అద్భుతమైనటువంటి చట్టం చేశాడు. అయితే యేసు ప్రభు మనకు తలాంతులు ఇచ్చి ఏమంటున్నాడు అంటే, ఈ తలాంతులు మీరు ఎలా ఇచ్చానో అలాగే పెట్టండి అని చెప్పట్లే, దీన్ని మల్టిప్లై చేయండి, రెట్టింపు చేయండి. ఒకవేళ రెట్టింపు చేయకపోతే సోమరిమైన చెడ్డదాసుడా వీని తీసుకుని వెళ్ళి చీకట్లో పడేయండి. యేసు ప్రభు తలాంతులు ఇచ్చింది రెట్టింపు చేయమని, పాత నిబంధనలో స్వాస్థ్యాన్ని ఇచ్చింది రెట్టింపు చేసుకోవద్దని. మనం రాజులైన యాజకులకు స్వాస్థ్యం లేదు పాత నిబంధనలో, రాజులకు స్వాస్థ్యం ఉంది. రాజు స్వాస్థ్యాన్ని రెట్టింపు చేసుకోకూడదు, తగ్గించుకోకూడదు. యాజకులకు స్వాస్థ్యమే లేదు, దేవుడే స్వాస్థ్యం. మనం ఎవరు? ఇప్పుడు మనం రాజులమే, యాజకులమే. మనకెక్కడ స్వాస్థ్యం ఉంది? మనకు నిలువరమైన పట్టణము ఈ లోకంలో లేదంటాడు హెబ్రీ గ్రంథకర్త. మనకు నిలువరమైన పట్టణం లేదు ఇక్కడ. మరి ఉన్నటువంటి స్థలాలేంటి? ఆ రోజు నిజంగా రాజు దావీదు, నేను అతిథిని, మా భూనివాస కాలము, కొద్ది కాలం ఉంటాను వెళ్ళిపోతాను, నాది కాదు భూమి అన్నాడు ఆయన. కానీ మనకు ఆ ఆలోచన రాలేదే. కొత్త నిబంధనలో కూడా రాజులైన యాజక సమూహంగా ప్రభువైన యేసుక్రీస్తు మనకు చేశాడు కదా, మనకు పరమందు స్వాస్థ్యం ఏర్పాటు చేయబడింది, పరమందు నివాసం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనసు పెట్టుకుని బ్రతకూడదు. మీరు పైనుండి పుట్టిన వారు కాబట్టి పైన వాటిని వెతకండి, భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకండి. కానీ భూమి మీద మనం ఏం చేస్తాం? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సర్వలోకానికి ప్రకటించేటువంటి క్రమంలో, సర్వలోకానికి అర్థం చేయించే క్రమంలో నాకు యేసు ప్రభు ఏ తలాంతం ఇచ్చాడో దాన్ని రెట్టింపు చేస్తాను. నాకు దేవుడు పాడేటువంటి తలాంతం ఇచ్చాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం అద్భుతంగా పాడడం ప్రాక్టీస్ చేస్తాను. నాకు ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం రాసేటువంటి తలాంతం ఇచ్చాడా? అద్భుతంగా రాయడం కసరత్తు చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం ప్రసంగం చేయడం నాకు తలాంతం ఇవ్వబడిందా? అద్భుతంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం ప్రసంగం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం సహకరించడం, ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం పరిచర్య చేయడం, రకరకాల పరిచర్యలు ఉన్నాయి. ప్రభు పేరట గిన్నెడు నీళ్ళు ఇచ్చినా సరే ఫలాన్ని పోగొట్టుకోరు అని చెప్పబడింది. గిన్నెడు నీళ్ళు ఇచ్చినా సరే ప్రభు మహిమ కోసం మనం భోజనం చేసినను పానం చేసినను ప్రభు మహిమ కోసం చేద్దాం. నా స్వాస్థ్యం స్థిరంగా ఉంది పరలోకంలో. ఆ స్వాస్థ్యానికి వెళ్ళేంత వరకు నాకివ్వబడిన తలాంతుని రెట్టింపు చేస్తూ బ్రతకాలి నేను. ఒకనొక రోజు ఆయన ప్రత్యక్షమై, ఏం చేసావు నీకు నేను ఇచ్చిన తలాంతుని? ప్రభువా రెట్టింపు చేశాను. బలా నమ్మకమైన మంచి దాసుడు అంట. ప్రభువా నీవు ఇచ్చిన స్వాస్థ్యాన్ని పాత నిబంధనలాగా అలాగే పెట్టుకున్నాను ప్రభువా. గీత గీసంటే సోమరువైన చెడ్డదాసుడా. పాత నిబంధనలో ఇంకో స్వాస్థ్యాన్ని కలుపుకోవడం అన్యాయం. కొత్త నిబంధనలో ప్రభు ఇచ్చిన తలాంతుని ఇంకొక తలాంతుగా కలుపుకోకపోతే, ఇంకొక విషయంలో రెట్టింపు చేయకపోతే అది అన్యాయం. ఎందుకంటే మనకు స్వాస్థ్యం పరలోకమందు ఉన్నది, మన స్వాస్థ్యం పరలోకంలో ఉంది. మన భూలోక నివాసం తాత్కాలిక నివాసం చేస్తున్న భూలోకంలో మన పౌరసత్వం, సిటిజన్షిప్ అన్నది, మన ఇల్లు అన్నది, మన స్వాస్థ్యం అన్నది పరలోకంలో ఉంది. మనం రాజులమే, మనం యాజకులమే. యాజకులుగా ప్రభు మందసాన్ని మోస్తాం, అధిపతులుగా ప్రభు పక్షాన పరిపాలన చేస్తాం. న్యాయమైన పరిపాలన, నీతితో కూడుకున్న పరిపాలన. ఈరోజు నాయకత్వం అత్యాశకు పోయింది కాబట్టి పరిపాలన సరిగ్గా లేదు. ఈరోజు నాయకత్వం ధనాపేక్షకు లోనైంది కాబట్టి పరిపాలన సరిగ్గా లేదు. నిజాలు మాట్లాడటం లే, సత్యాన్ని బోధించట్లేదు. ఎందుకని? సత్యం చేదుగా ఉంటుంది. ఒకవేళ సత్యాన్ని కనుక రుచినిస్తే ఎలా ఉంటుంది అంటే చేదుగా ఉంటుంది. అది కషాయం తీయకూడదు. ఎప్పుడన్నా చూసారు మీరు? కషాయం తీయకూడదు చూసారా? తీయకూడదు. కషాయం చాలా చేదుగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. సత్యం చేదుగా ఉంటుంది కాబట్టి ధనాపేక్షకు లోనై అసత్యాన్ని ప్రకటించడం ప్రారంభించారు. నాయకత్వం చెడిపోవడానికి ఇంటికి ఇల్లు కలుపుకుందామని, పొలానికి పొలం కలుపుకుందామని. ఈరోజు పాస్టర్ల ఇల్లు చూస్తే అంతస్తులు లేచాయి, ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఒక రాజకీయ పార్టీకి ఫండ్ ఇచ్చే, కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు పాస్టర్లో. పోనీ సత్యం చెప్పా అంటే సత్యం చెప్పి కాదు, అసత్యాన్ని ప్రకటించి, కథలు ప్రకటించి.
నేను మిమ్మల్ని చెరలో నుంచి మరలా తీసుకొని రాబోతున్నాను. అధిపతి మొదట నీకు స్వాస్థ్యాన్ని ఇస్తున్నాను. నా ప్రతిష్ఠిత భూభాగానికి తూర్పు వైపున పడమటి వైపున ఇస్తున్నాను. ఇంత పరిమాణంలో ఇస్తున్నాను. దీన్ని నువ్వు నీ పిల్లలకి ఇవ్వచ్చు, కానీ దానం చేయకూడదు. అలా దానం చేస్తే మిగతా వాళ్ళని ఆక్రమించుకుంటా, వాళ్ళు చెదిరిపోతారు. కాదు, నీవు ఆక్రమించుకోకూడదు, నీవు దానం చేయకూడదు. నీ స్వాస్థ్యం నీదే. నాకు పరలోకంలో స్వాస్థ్యం అనుగ్రహించబడింది. ఇది ఆ పరలోక అధిపతి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా జరిగింది. ఇది యేసు ప్రభు ఇప్పుడు చెప్పాడు యోహాను సువార్త 14లో, నేను వెళ్తున్నాను. ఎక్కడ వెళ్తున్నావు ప్రభువా? మీకు ఇల్లు, మీకు స్థలాన్ని, నివాసాన్ని ఏర్పాటు చేయడానికి. ఎలా వెళ్తున్నావు ప్రభువా? శిలువ ద్వారా వెళ్తున్నాను. నా పరలోక అధిపతి, సమాధానానికి అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు ఆయన్ని. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని రాయబడింది. ఆ అధిపతి ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి శిలువ ద్వారా వెళ్ళి ఆ శిలువలో గార్చిన రక్తాన్ని బట్టి నన్ను తేజోవాసులైన పరిశుద్ధులతో స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. పరిశుద్ధుల పక్కన నివాసం ఉండేటువంటి స్థలాన్ని నాకు నిర్ణయించాడు, నివాసాన్ని ఏర్పాటు చేశాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆయన్ను సేవించడానికి, నేను పరలోక రాజ్య వారసుని, నా వారసత్వం అక్కడుంది అని చెప్పడానికి, నేను ఆయన సేవించడానికి తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. ఆ తలాంతుని ఇక్కడ నేను రెట్టింపు చేయమని చెప్పాడు. రాజులైన యాజక సమూహంలో నన్ను ఒకరినిగా చేశాడు. ఇది కదా అద్భుతం అంటే. ఆ రోజు యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినటువంటి అధిపతికి ఇవ్వబడినటువంటి అది ఈరోజు నాకు ఇవ్వబడింది. అందుకనే అధ్యక్షుడికి వారికి ధనాపేక్ష ఉండకూడదని రాయబడింది. తిమోతి పత్రిక చదవండి, తీతు పత్రిక చదవండి. అధ్యక్షుడికి వాడు ధనాపేక్ష లేనివాడే. దాని అర్థం ఏంటి? నీవు అధిపతివి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు, గొప్ప పనిని అపేక్షిస్తున్నాడు. కాబట్టి వాడికి ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలం అని రాయబడింది. అధిపతికి ఏమి ఉండకూడదంట? ధనాపేక్ష ఉండకూడదు. లంచము అధికారుల దృష్టికి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది, న్యాయాన్ని అన్యాయంగా మారుస్తుంది, అన్యాయాన్ని న్యాయంగా మారుస్తుంది. కాబట్టి అధిపతి లంచం తీసుకోకూడదు అని రాయబడింది. అపొస్తలుడైన పౌలు అంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, మనం ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని పోము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటిని తృప్తి పొందుదాం అని అంటాడు. ఎందుకని? మనం అధిపతులు. పరలోక అధిపతి శిలువ మీద ప్రాణం పెట్టి మనల్ని రాజులైన యాజక సమూహాలకు ఎందుకు చేశాడు అంటే, ధనాపేక్ష లేకుండా సంతుష్టి సహితమైన దైవభక్తి సాగిస్తామని. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పిన ఆ మాట నాలో నీలో నెరవేర్పులోకి వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి. అంతవరకు అధిపతులు భూములు ఆక్రమించుకున్నారు, భూములు దానం చేశారు. అయితే పరలోక అధిపతి లోకానికి వచ్చినప్పుడు ఆయన తలవాల్చడానికి స్థలం లేదు ఆయనకి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ పరలోక అధిపతికి, ముల్లోక అధిపతికి, సర్వలోక సృష్టికర్తకి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు కూడా ఇలాగే బతకాలి అంటే మనం కూడా ఇల్లు లేకుండా తిరగమని కాదు, ధనాపేక్ష లేకుండా బ్రతకండి. ఏ రోజు యేసుప్రభు కానుక పెట్టిన లెక్కేసుకోలేదే అంటే మనం లెక్కేయొద్దని కాదు నేను చెప్తున్నది. దాని మీద మమకారాన్ని పెంచుకోవద్దు. ఆయన ఎప్పుడు కానుక కోసం ప్రసంగం చేయలే, ఆయన ఎప్పుడు దశమభాగం కోసం ప్రసంగం చేయలే, ఆయన ఎప్పుడు ఆస్తిపాస్తులు సంపాదించుకోలే. అపోస్తులు ఎప్పుడు కూడా ఆస్తులు కూడబెట్టుకున్నారా? అపోస్తులు బోధ విన్న వాళ్ళు తమ స్థిరాస్తులమ్మి పరిచర్య కోసం సహకరించారు. వాళ్ళు కూడా డబ్బు పట్ల, ఆస్తి పట్ల లేదు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో జరిగింది. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆలోచన విధానం అన్నది. అధిపతి నీకు దురాశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు అని చెప్పినటువంటి ఆ మాట అన్నది, ఆక్రమణ జరగకూడదు అన్నటువంటి ఆ మాట అన్నది ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి జరిగింది. అందుకనే అపోస్తుల కార్యంలో వాళ్ళు తమ స్థిరాస్తులు అమ్ముతారు. లేదు, ఆలోచన లేదు. ఉన్నదాన్ని అమ్మేశారు. ఉన్నదాన్ని అమ్మేసిన వాడు కొత్తదాన్ని సంపాదించుకుంటాడా? లేదు. అపోస్తలుడైన పౌలు మీలో ఎవరి వెండిని కానీ బంగారాన్ని కానీ నేను సంపాదించుకున్నానా, ఎవరి వస్త్రాన్ని ఆశించానా అని అంటాడు. ఆశించలే. ఎందుకని? నేను ఉన్న స్థితిలో ఉండ నేను ఎరుగుతును, లేని స్థితిలో ఉండ నేను ఎరుగుతాను అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇది యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పిన ఆలోచన విధానం ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి జరిగింది. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, నాకు పరలోకమందు స్వాస్థ్యం ఉంది, నా పౌరసత్వం పరలోకానికి సంబంధించింది, నేను అక్కడ పౌరుణ్ణి, ఇక్కడ సంపాదించకూడదు, నేను పైనుండి పుట్టాను కాబట్టి పైనుండి వాటిని వెతుకుతాను, భూ సంబంధంగా వెదకను అని నిర్ణయించుకున్నప్పుడు, నేను అధ్యక్షుని కాబట్టి ధనాపేక్ష ఉండకూడదని నేను నిర్ణయించుకున్నప్పుడు, సంతుష్టి సహితమైన దైవభక్తిని సాగించినప్పుడు, ఇంకొకరిని ఆక్రమించుకోను,
నా దాంట్లో ఉన్నదాన్ని పక్క వ్యక్తి పంచి పెడతాను ఈ భూమి మీద. ఎందుకంటే భూమి మీద ధనాన్ని సంపాదించకండి, ఇక్కడ దొంగ వస్తాడు చిమ్మెటి తిని వేస్తుంది. ఇక్కడ మీరు దాన్ని ఖర్చు పెడితే పరలోకంలో మీరు సంపాదించుకుంటారు. నా స్వాస్థ్యం పరలోకం, ఈ భూమి యాత్రాస్థలం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను బట్టి మన జీవితంలో నెరవేరింది. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 16 నుంచి 18 వరకు మీరు మాట్లాడిన మాటల్లో అధిపతి భూమిని ఆక్రమించుకోకూడదు, అధిపతి భూమిని దానము చేయకూడదు. అలా చేసినప్పుడు అక్రమం జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో అది చట్టాలు మార్చేటట్టుగా ఉంటుంది. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. శాశ్వతంగా భూమి ఎప్పటికీ అదే వరుసలో ఉండాలి. ప్రతి 0 సంవత్సరం భూమి అమ్మిన వాడికి రావాలి. ధనాపేక్ష, ధనార్జన అధిపతికి ఉండకూడదు అని మీరు చెప్పిన మాటలు బట్టి మీకు వందనాలు. కొత్త యెరూషలేములో, చెరలోంచి బయటకు వచ్చినటువంటి ఆ నూతనపరచబడిన యెరూషలేములో మీ మాట ప్రకారంగానే పరిపాలన జరగాలి. ఎవడి అంజూరపు చెట్టు కింద వాడు, ఎవడు ద్రాక్ష చెట్టు కింద వాడు, ఎవడు ఒలివ చెట్టు కింద వాడు నెమ్మదిగా కూర్చునేటువంటి మంచి పరిపాలన అధిపతి ఇవ్వడానికి మీరు చేసినటువంటి చట్టాన్ని బట్టి మీకు వందనాలు. నా తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నేను కడగబడిన విధానాన్ని బట్టి, నాకు పరలోక స్వాస్థ్యం అనుగ్రహించబడిందని చెప్పిన విధానాన్ని బట్టి, నా కొరకు పరలోక నివాసం ఉందన్న విధానాన్ని బట్టి, నేను పరలోక పౌరుని చెప్పిన విధానాన్ని బట్టి, నేను పైనుడు పుట్టాను కాబట్టి పైనుడు వాటిని వెదికేటువంటి స్థితిలో నన్ను ఉంచారు కాబట్టి, నన్ను రాజులైన యాజక సమూహంలో చేర్చారు కాబట్టి, సంతుష్టి సహితమైన దైవభక్తి సాగిస్తూ నాకున్న దాంట్లో పక్క వాళ్ళకి ఇస్తూ ఇతరులు దాన్ని ఆశించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమను చూపించేటువంటి ఈ క్రైస్తవ జీవితంలోనికి నన్ను మీరు ఆహ్వానించినందుకై, యెహెజ్కేలు గ్రంథంలో మీరు చెప్పినటువంటి అధిపతికి ఉండవలసిన ఆలోచన విధానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను బట్టి నాలో మీరు నెరవేర్పులోనికి తీసుకొచ్చే విధానాన్ని బట్టి నా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.